CA Final Direct Access PGBP చాప్టర్ పార్ట్ 2 తెలుగులో పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అది చూసిన తర్వాతనే చూడండి. అండ్ ఫస్ట్ వీడియోలో ఏమేమి ఉన్నాయంటే ఐసీడీఎస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, స్టాండర్డ్స్, ఛార్జింగ్ సెక్షన్లో ఏమేమి ఇన్కమ్స్ పీజీబీలో ఛార్జ్ అవుతుంది దాని గురించి డిస్కస్ చేసినాం. అండ్ డిప్రిసియేషన్కి సంబంధించి 4 ఇల్లుస్ట్రేషన్స్ అండ్ 33 ఏబీ ఏబిఏ సెక్షన్ గురించి డిస్కస్ చేసినాం అనమాట. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 35 సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్. అంటే ఎప్పుడైనా మనం సైంటిఫిక్ రీసెర్చ్ కోసము ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయితే దానికి సంబంధించి డిడక్షన్ వస్తుంది మనకు. సో ఏ కేసెస్లో వస్తుంది, ఏ కేసెస్లో రాదు అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఒకవేళ మన సొంత బిజినెస్ కోసం అని చెప్పేసి ఇన్కర్ అయ్యి ఉంటే టూ థింగ్స్ చెక్ చేయాలన్నమాట. ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఇన్కర్ అయినామా, బిఫోర్ కమెన్స్మెంట్ ఇన్కర్ అయినామా అని. ఆఫ్టర్ కమెన్స్మెంటే ఇన్కర్ అయి ఉంటే అన్ని ఎక్స్పెన్సెస్ మనకు 100% డిడక్షన్ వస్తుంది. ఓన్లీ ల్యాండ్కి మాత్రం అసలు డిడక్షనే రాదు. ఒకవేళ బిఫోర్ కమెన్స్మెంట్ ఇన్కర్ అయ్యి ఉంటే నేను 10 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసినాక ఎక్స్పెన్స్ అంతా డిడక్షన్ కావాలంటే దొరకదు అనమాట. ఓన్లీ 3 ఇయర్స్, మ్యాక్సిమం 3 ఇయర్స్ నుంచి ఇన్కర్ అయిన డిడక్షన్ మాత్రమే, ఇన్కర్ అయిన ఎక్స్పెండిచర్ మాత్రమే డిడక్షన్ దొరుకుతుంది. అది కూడా ల్యాండ్కి నో డిడక్షన్ యాజ్ యూజువల్. వేరే ఇంకేదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 100% డిడక్షన్ దొరుకుతుంది. కానీ రెవెన్యూకి మాత్రం సాలరీ అండ్ మెటీరియల్, అది పర్క్స్ కూడా కాదనమాట, సాలరీ మెటీరియల్ ఆ రెండుకి సంబంధించిన డిడక్షన్ 100% ఉంటుంది. వేరే ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా సరే మనకి ఇప్పుడు డిడక్షన్ దొరకదు. ఇది ఒకవేళ మన బిజినెస్ కోసం సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయితే. అదే మనం వేరే వాళ్ళ కోసం ఇన్కర్ అయితే ఓన్లీ ఈ 3 మెంబర్స్ కోసం ఇన్కర్ అయినప్పుడే మనకు 100% డిడక్షన్ వస్తుందంట. వీళ్ళ కోసం ఇన్కర్ అయితే 100% వస్తుంది. సో ఎవరు వాళ్ళు అని అంటే అప్రూవ్డ్ రీసెర్చ్ అసోసియేషన్, ఇన్స్టిట్యూట్, కాలేజ్, యూనివర్సిటీ. అండ్ వాళ్ళు దేంట్లో రీసెర్చ్ చేస్తున్నారు, సైంటిఫిక్, సోషల్, స్టాటిస్టికల్ రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ కోసం మనం ఏమన్నా ఎక్స్పెండిచర్ ఇచ్చుంటే, అమౌంట్ ఇచ్చి ఉంటే 100% డిడక్షన్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినారా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినారా, ల్యాండ్ కోసమా, అంతా మనకు సంబంధం లేదు. ఇచ్చినంత వరకు మనకు 100% డిడక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఐఐటి నేషనల్ ల్యాబొరేటరీ వీళ్ళకి ఇచ్చే ఉంటే అండ్ వాళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తే మనకి 100% డిడక్షన్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ టు అప్రూవ్డ్ ఇండియన్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ కంపెనీయే కానీ అప్రూవల్ ఉండాలి అండ్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి ఇచ్చినా సరే 100% డిడక్షన్ వస్తుంది. అండ్ ఇంకొన్ని పాయింట్స్ దీనికి సంబంధించింది ఏంటంటే మనకు వేరే ఇన్స్టిట్యూట్కి డొనేషన్ ఇచ్చినాం అనమాట. డొనేషన్ ఇచ్చి డిడక్షన్ తీసుకున్నాం 35 సెక్షన్ 35 కింద. అండ్ అది అప్రూవల్ ఇన్స్టిట్యూటే. సో 100% డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నాం. తర్వాత ఆ ఇన్స్టిట్యూట్కి ఉన్న అప్రూవల్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మన డిడక్షన్ కూడా క్యాన్సిల్ చేసేయాలా అంటే అవసరం లేదు. మనము డొనేషన్ ఇచ్చినప్పుడు వాటికి అప్రూవల్ ఉంటే చాలన్నమాట, మనం డిడక్షన్ తీసుకోవచ్చు. తర్వాత ఇది డిడక్షన్ కాదు, డిప్రిసియేషన్. మనం ఇక్కడ సెక్షన్ 35 కింద క్లెయిమ్ చేసుకున్న అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీసుకోలేము. ఎందుకంటే అసెట్స్ మీద 100% ఎక్స్పెన్స్ అయినప్పుడు డిప్రిసియేషన్ మనం ఏ కేసులో కూడా ఛార్జ్ చేయమన్నమాట. అండ్ ఒకవేళ ఏదన్నా ఎక్స్పెండిచర్ ఇంకా అన్అబ్జర్బ్డ్గా ఉండిపోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రాఫిట్ 15 lakhs వచ్చింది, 25 lakhs మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాము. అప్పుడు 10 lakhs ఇంకా మనకు లాస్లోనే ఉన్నాం కదా. ఈ 10 lakhs మనము నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలా ఎన్ని ఇయర్స్ చేసుకోవచ్చు అంటే ఎన్ని ఇయర్స్ అయినా చేసుకోవచ్చు. సేమ్ లైక్ అన్అబ్జర్బ్డ్ డిప్రిసియేషన్ ఎన్ని ఇయర్స్ అయినా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. కానీ 2 కండిషన్స్ ఉన్నాయి. అంటే ఈ అన్అబ్జర్బ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కాదు, జనరల్గానే సెక్షన్ 35కి 2 కండిషన్స్ అనమాట డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే. ఏంటిది అని అంటే డోనీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ అథారిటీకి డెలివర్ చేయాలి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డోనర్కి కూడా ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అన్ని డీటెయిల్స్తో సహా ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయాలి. ఎవరు డోనీ కంపెనీ డోనర్కి ఇవ్వాలన్నమాట. సో దీనికి సంబంధించి ఇల్లుస్ట్రేషన్ 5 ఉంది, అది చూద్దాం.
A Limited engaged in the business of manufacturing furnishes the following particulars for the previous year 21-22. Compute the deduction allowable under section 35 for assessment year 22-23 while computing its income under PGBP. సో దేనికి ఎంత డిడక్షన్ వస్తుందో ఇక్కడ కొన్ని డిడక్షన్స్ ఇచ్చిర్రు. సో మనకు దానికి సంబంధించిన డిడక్షన్ వస్తుందా రాదా చెక్ చేయాలన్నమాట. అమౌంట్ పెయిడ్ టు నోటిఫైడ్ అప్రూవ్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఓకే, ఇట్ ఈస్ అలౌడ్. సో పైన మీరు చూసుకుంటే ఆ 3 వాటిలలో ఒక దాంట్లో ఇది అలౌడ్ ఉంది కాబట్టి 100% డిడక్షన్ వస్తుంది. అమౌంట్ పెయిడ్ టు ఐఐటి ఢిల్లీ ఫర్ అప్రూవ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఇది కూడా అలౌడ్, మనకు ఆల్రెడీ ఇచ్చిన లిస్ట్లో ఉంది కాబట్టి 100% డిడక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ 1 lakh, ఇక్కడ 2.5 lakh. Amount paid to X Limited and a company registered in India which has as its main object, see Indian company involved in research and development అని ఉంది కదా. సో ఆబ్జెక్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అది ఇట్స్ అప్రూవ్డ్ బై ప్రిస్క్రైబ్డ్ అథారిటీ. సో ఇది కూడా 100% డిడక్షన్ అనమాట, 4 lakhs వచ్చేస్తుంది. తర్వాత expenditure incurred on in-house research and development facility as approved by prescribed authority. అదేం పైన 3 ఏమో వేరే వాళ్ళకి డొనేట్ చేసింది. సో అన్ని అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్స్కి డొనేట్ చేసినది కాబట్టి 100% వచ్చేసింది. మనకి ఇన్హౌస్ అయింటే దేనికి వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 100% వస్తుంది. ఇది బిఫోర్ ఏమంటారు, బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఇన్కర్ అయినర్ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్లో ఇన్కర్ అయినర్ కానీ అనుకొని మనం ఇట్లా 100% డిడక్షన్ తీసుకుంటాం ఉంటాం. ఒకవేళ ఇది బిఫోర్ కమెన్స్మెంట్ అనుకుంటే ఓన్లీ లాస్ట్ 3 yearsలో ఇన్కర్ అయినా చెక్ చేసుకోవాలి, సాలరీ అండ్ పర్క్స్, సాలరీ అండ్ మెటీరియల్లో చెక్ చేసుకోవాలి. ఇంకే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా సరే మనకు నాట్ అలౌడ్. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ 5 lakhs ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్. సో ల్యాండ్ మనకు రాదు కాబట్టి 7.5 lakh మైనస్ 5 lakh 2.5 lakh, దీనిపైన 2.5 100% వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు మొత్తం ఎక్స్పెండిచర్ కలిపి ఎంత అయింది, 5.5 ఇక్కడ, 7.5 ఇక్కడ. సో 5 + 7.5 అంటే 13 lakhs, మొత్తం 13 lakhs డిడక్షన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెక్షన్ చూద్దాము. టెలికమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ గురించి ఉంది కదా. యాక్చువల్లీ 2 టెలికమ్యూనికేషన్ స్పెక్ట్రమ్, టెలికమ్యూనికేషన్ లైసెన్స్ 2 వేరే వేరే సెక్షన్స్, కానీ రెండింటికి సేమ్ ట్రీట్మెంట్ అనమాట. అందుకని ఒక దాంట్లో పెట్టేసిన నేను. అండ్ టెలికమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ అండ్ లైసెన్స్ గురించి ఏదన్నా ఎక్స్పెన్స్ ఇన్కర్ అయ్యి ఉంటే ఆ డిడక్షన్ మనకు ఎట్లా వస్తుంది. సో 100% అమౌంట్ డిడక్షన్ వచ్చేస్తుంది ఎంతైతే పే చేసినామో అంత, కానీ ఓన్లీ వన్స్ రాదన్నమాట. ఎక్కువ బల్క్లో ఉంటుంది కదా పేమెంట్, అంత ఒకటేసారి ఇవ్వలేము. సో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో డిడక్షన్ ఇవ్వాలి. సో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలియాలి కదా మనకు. సో ఒకవేళ అందులో 2 cases అనమాట. ఒకవేళ బిజినెస్ కమెన్స్ కాకముందుకే పేమెంట్ చేసినాం అనుకోండి, కమెన్స్మెంట్ నుంచి ఎక్స్పైరీ ఆఫ్ ద లైసెన్స్ వరకు మనం డిడక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ కమెన్స్మెంట్ తర్వాత బిజినెస్ కమెన్స్మెంట్ తర్వాత పేమెంట్ చేసినాం అనుకోండి, పేమెంట్ దగ్గర నుంచి ఎక్స్పైరీ ఆఫ్ లైసెన్స్ వరకు డిడక్షన్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇలిస్ట్రేషన్ 6 ఉంది. ఇలిస్ట్రేషన్ 6 స్పెసిఫికల్లీ ఎట్లా డిడక్షన్ తీసుకోవాలన్న దాని మీద లేదు, కానీ లాస్ట్లో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో మాత్రం ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేసి. సో ఇలిస్ట్రేషన్ 6 ఏంటి, ఎక్స్ లిమిటెడ్ ప్రొవైడింగ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అక్వైర్డ్ ఏ టెలికామ్ లైసెన్స్ ఎట్ కాస్ట్ ఆఫ్ 50 lakhs. సో 50 lakhs పెట్టి కొనుక్కున్నారనమాట ఆన్ 1/4/19 ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. Assuming the telecommunication license is transferred by X Limited in previous year 21-22, say for 32 lakhs, 43 lakhs, 52 lakhs, and if whole of the license is transferred, part of the license is transferred. Explain how the transfer shall be dealt with under the Income Tax Act 1961 and amount, if any, deductible for the assessment year 22-23. ఇది స్పెసిఫికల్లీ టెలికమ్యూనికేషన్ గురించి కాదు, ఒక అసెట్ అమ్మితే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్న దాని గురించే ఉంటుందన్నమాట. సో ఇక్కడ 3 amounts ఇచ్చిర్రు, 2 cases ఇచ్చిర్రు.
అంటే 50 లాక్స్‌కి కొన్న అసెట్ ఒకవేళ మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే ఎంతకి 32 లాక్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుంటే ఏం చేయాలి? 43 లాక్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే ఏం చేయాలి? 52 లాక్స్ ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే ట్రీట్మెంట్ ఏంటి? అలాగే ఒకవేళ మొత్తం లైసెన్స్ కాదు, పార్ట్ లైసెన్సే 32 లాక్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే ఏం ట్రీట్మెంట్? 43 లాక్స్‌కి చేసి ఉంటే ఏం ట్రీట్మెంట్? 52 లాక్స్‌కి చేసి ఉంటే ఏం ట్రీట్మెంట్? అంటే మొత్తం 6 కేసెస్ డిస్కస్ చేస్తామన్నమాట ఇక్కడ మనము. సో, ఫస్ట్ కేస్ వచ్చేసి హోల్ లైసెన్స్ ట్రాన్స్‌ఫర్డ్. ఇందులో మనకు ఫస్ట్ 32 లాక్స్‌కి ఇచ్చేసినామన్నమాట. ఫస్ట్ మనం డబ్ల్యూడీవి కనుక్కోవాలి కదా! 1,419కి 50 లాక్స్ ఉంది. సో, 1920 ప్రీవియస్ ఇయర్ 1920 ఎంత 10 ఇయర్స్ కాబట్టి 50 లాక్స్ డివైడెడ్ బై 10 ఇయర్స్ అంటే 5 లాక్స్ పర్ యానమ్. 5 లాక్స్ డిప్రిసియేషన్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 45 లాక్స్ ఉంటుంది. అట్లా ప్రీవియస్ ఇయర్ 2021 ఇది ఎప్పుడు 31 మార్చ్ 2021లో ఇంకొక 5 ఇయర్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది ఎంత ఉంటుంది? 40 లాక్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు 31/3/21. ఇప్పుడు 21, 22 ఇక్కడ 21, 22లోనే కదా అమ్మేసింది. ప్రీవియస్ ఇయర్ 21, 22లో అమ్మేసిర్రు. సో, మనం ఈ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డబ్ల్యూడిబి 40 లాక్స్ ఉంది. 40 లాక్స్ ఉన్న అసెట్ మొత్తం 32 లాక్స్‌కి అమ్మేసినాం. అంటే మొత్తం లైసెన్స్ అమ్మేసినాం అనమాట. సో, ఇప్పుడు మనకు ఏమైంది? ప్రాఫిట్ వచ్చింది. సో, 40 లాక్స్‌కి అమ్మేస్తే 8 లాక్స్ అనేది ప్రాఫిట్ అనమాట. ఇది మనకు లైసెన్స్ లేదు. ఇది మనం క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కూడా లేదు. సో, మనం ఏం చూపించుకోలేమనమాట. సో, దీన్ని ఏం చేసాం 100% ఈ ఇయరే డిడక్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే లైసెన్స్ ఉంటే ఇంకొక 8 ఇయర్స్ అమోర్టైజ్ చేస్తామేమో, కానీ లేదు కదా! మొత్తం ఈ ఇయరే చూయించేసుకోవాలి ఎక్స్‌పెన్స్ లాగా. ఒకవేళ 43 లాక్స్‌కి అమ్మి ఉంటే ఏమైతది? 40 లాక్స్ ఉన్న డబ్ల్యూడీవీని 43 లాక్స్‌కి అమ్మినామనమాట. అంటే తక్కువనే ఉంది మనకు, ఎక్కువకి అమ్మినాం. 3 లాక్స్ మన ప్రాఫిట్ అయితది. బట్ ఇది ఏ ప్రాఫిట్ లాగా చూయించుకోవాలి మనము? పీజీబీపీ ప్రాఫిట్. ఓకే. ఒకవేళ 52 లాక్స్‌కి అమ్మినాము. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది అసలు ఒరిజినల్ కంటేనే ఎక్కువ అమ్మేసినాము. ఒరిజినల్ కొన్నదే 50 లాక్స్‌కి. బట్ 52 లాక్స్‌కి అమ్మినాం. ఆ 2 లాక్స్‌ని మనం క్యాపిటల్ గెయిన్ అనుకోవాలన్నమాట. ఈ అసెట్ మోర్ దెన్ ఇట్స్ బుక్ వాల్యూకి, ఒరిజినల్ వాల్యూకి అమ్మినాం కాబట్టి దాన్ని క్యాపిటల్ గెయిన్ అనుకోవాలి. ఒకవేళ సో, అనుకున్న తర్వాత మరి ఈ 50 లాక్స్‌కి 40 లాక్స్ అంటే ఈ 50 లాక్స్‌కి 50 నుంచి 52 వరకు క్యాపిటల్ గెయిన్. మరి డబ్ల్యూడీవీ నుంచి 50 వరకు ఏమైతది? పీజీబీపీ అయితది. పీజీబీపీ 10 లాక్స్ అయితదనమాట. ఓకే. ఇది ఎప్పుడు ఈ కేస్ ఏంటిది? పార్ట్ ఆఫ్ ద లైసెన్స్ ఈస్ హోల్ ఆఫ్ ద లైసెన్స్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్. బట్ ఒకవేళ పార్ట్ లైసెన్సే ట్రాన్స్‌ఫర్ అయింది. అంటే 32 లాక్స్‌కి అమ్మినాము. 40 లాక్స్‌కి మన బుక్ వాల్యూ ఉంది. సో, మిగిలిన 8 లాక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అనంటే రిమైనింగ్ లైసెన్స్ అమౌంట్ డబ్ల్యూడీవీ ఆఫ్ రిమైనింగ్ లైసెన్స్ అనమాట. సో, ఇదేం చేయాలి? రిమైనింగ్ పీరియడ్‌కి అమోర్టైజ్ చేసుకోవాలి. ఆ ఎక్స్‌పెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం కదా! ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లైసెన్స్ రిమైనింగ్ పీరియడ్. సో, లైసెన్స్ మొత్తం 10 ఇయర్స్ అయినప్పుడు మనం ఇక్కడ 2 ఇయర్స్ క్లెయిమ్ చేసుకున్నాం. సో, మిగిలిన 8 ఇయర్స్ ఉంటాయి కదా! 8 లాక్స్ డివైడ్ బై 8 ఇయర్స్ అంటే 1 లాక్ పర్ యానమ్. ఓకే. ఎవ్రీ ఇయర్ 1 లాక్ అమౌంట్ మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెక్షన్ ప్రకారం టెలికమ్యూనికేషన్ లైసెన్స్ అండ్ స్పెక్ట్రమ్ దాంట్లో. ఒకవేళ 43 లాక్స్‌కి అమ్మినాం. దేన్ని? 40 లాక్స్‌కి. సో, ఇక్కడ అసెట్ నిల్ అయిపోయింది. ఆ బ్లాక్ ఏదైతే ఉందో అది నిల్ అయిపోయింది. బికాస్ మనకున్న దానికన్నా ఎక్కువకి అమ్మేసినాం కదా! అప్పుడు మనకింకా అమోర్టైజ్ చేసేందుకు ఏం లేదు. సో, ఇది మొత్తం పీజీబీపీ రికగ్నైజ్ చేయాలి ప్రాఫిట్ లాగా.
ఒకవేళ 52 లాక్స్‌కి అమ్మినా సరే బ్లాక్ మొత్తం సేమ్ ఇదే ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే బ్లాక్ అంతా అయిపోతుంది గదా! సారీ, బ్లాక్ ఉంటుంది కానీ బ్యాలెన్స్ ఉండట్లేదు. డబ్ల్యూడివి అయిపోతుంది. సో, ఉన్నదాన్ని మనం ప్రాఫిట్‌గా కన్సిడర్ చేసుకుంటామనమాట. అది 2 లాక్స్ క్యాపిటల్ గెయిన్స్ లాగా అండ్ 10 లాక్స్ పీజీబీపీ లాగా కన్సిడర్ చేసుకుంటాము. సో, కమింగ్ టు ఇది ఏ అసెట్‌కైనా నాట్ అబౌట్ టెలికమ్యూనికేషన్ లైసెన్స్. ఏదైనా అసెట్ మనము అమ్మినప్పుడు ఇట్లా ట్రీట్మెంట్ ఇట్లుంటదనమాట. మోర్ దెన్ బుక్ వాల్యూకి అమ్మినమా, సో, ఆ డిప్రిసియేషన్ ఆ బ్లాక్ అయిపోయిందా లేదా? మనము క్యాపిటల్ గెయిన్స్ బ్లాక్ అయిపోతేనే రికగ్నైజ్ చేసాం. బ్లాక్ అవ్వాలి, లేకపోతే డబ్ల్యూడివి అన్న అయిపోవాలనమాట. అప్పుడే రికగ్నైజ్ చేస్తాం క్యాపిటల్ గెయిన్స్ అనేదాన్ని. అండ్ నెక్స్ట్ సెక్షన్ 35 ఏడి. ఇదేంటంటే కొంతమంది కొన్ని స్పెసిఫైడ్ బిజినెస్ పెడితే, స్పెసిఫైడ్ బిజినెస్ అంటే ఏంటివో మనం తర్వాత నేర్చుకుందాము. ఆ పర్టిక్యులర్ బిజినెసెస్ పెడితే వాళ్ళకి ఎక్సెప్షన్స్ అనమాట. అంటే కొన్ని ఎక్స్‌పెండిచర్స్ 100% అలవెన్స్ ఉంటది. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎలాగో అందరికీ అలవెన్స్ ఉంటది. కానీ ఇక్కడ వీళ్ళకి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 100% అలవెన్స్ ఉంటదనమాట. అంటే డిడక్షన్ పీజీబీపీలో ఎక్స్‌పెన్స్‌లా క్లెయిమ్ చేసుకోవచ్చు క్యాపిటల్ ఎక్స్‌పెన్స్‌ని కూడా. సో, బట్ ఈ 3 వాటికి ల్యాండ్, గుడ్ విల్ అండ్ ఫినాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి పేమెంట్ చేస్తే మాత్రం ఆ డిడక్షన్ రాదు. ఈ 3 తప్పిస్తే ఇంకేదైనా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయినామంటే దానికి 100% డిడక్షన్ వస్తది. సో, కొంతమంది అన్నా కదా! అంటే ఏంటి అంటే బిజినెస్ అనేది కొత్త బిజినెస్ ఉండాలనమాట. బికాజ్ స్ప్లిట్ అయిపోయిన మర్జరో, లేకపోతే అమాల్గమేటెడ్, లేకపోతే డీమర్జర్, ఇట్లా ఏదైనా కేస్ ద్వారా ఒక బిజినెస్ అనేది కొత్తగా ఇన్కార్పొరేట్ అయ్యి అది నాకు కొత్త బిజినెస్ నాకు డిడక్షన్ ఇవ్వాలి అంటే కుదరదనమాట. కొత్తగా ఇన్కార్పొరేషన్ అయిన బిజినెస్‌కి ఈ డిడక్షన్ అనేది వస్తుంది. సో, ఆ డిడక్షన్ ఎప్పుడొస్తుంది అనంటే ప్లాంట్ అండ్ మెషినరీ కూడా కొత్తదయ్యి ఉండాలి. ఒక 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటిది అనంటే మనము ఓల్డ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇంపోర్ట్ చేసుకున్నాం. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో, అదర్ దెన్ ఇండియా, వేరే కంట్రీస్ నుంచి. అప్పుడు అది 100% డిడక్షన్ వస్తది. అది ఓల్డ్‌గా ట్రీట్ జేయము. ఎందుకు ట్రీట్ జేయము అంటే మనకు ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం మనకు ఇన్‌కమ్ డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేయం కదా దానికి. సో, అది కొత్త అసెట్టే అనుకోని మనకు బుక్స్‌లో ఎక్స్‌పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ 20% ఆఫ్ ద మొత్తం ఉన్న అసెట్స్‌లో 20% ఓల్డ్ మెషినరీ ఉందనుకోండి, అది కూడా అలౌడే. అంటే నాట్ ఏ ప్రాబ్లమ్. మోర్ దెన్ 20% ఉండొద్దు. 20% వరకు ఓల్డ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఉండొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ న్యూ అన్నారు కదా! దానికి 2 ఎక్సెప్షన్స్. ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని న్యూగా పరిగణిస్తాము. ఇంకోటి ఓల్డ్ ప్లాంట్ అండ్ మెషినరీ మాక్సిమం 20% ఉండొచ్చనమాట. అండ్ సేమ్ ఇక్కడ కూడా నో డిప్రిసియేషన్. ఎందుకంటే 100% ఎక్స్‌పెండిచర్ ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుంటున్నాం. ఇంకా డిప్రిసియేషన్ చార్జ్ చేసుకోవద్దనమాట. ఒకవేళ లాస్ ఏమన్నా వచ్చుంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ వరకైనా చేసుకోవచ్చు. కానీ ఓన్లీ స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్‌కమ్‌కి మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. వేరే బిజినెసెస్‌కి సెట్ ఆఫ్ చేసుకోకూడదు. అండ్ అసెట్ అనేది అమ్మేసే ఏదన్నా అసెట్ కొంటాం కదా! దానికి 100% డిడక్షన్ ఇస్తున్నాడు. సో, దానికోసం మనం ఏం చేయాలనంటే దాన్ని 8 ఇయర్స్ మెయింటైన్ చేయాలనమాట. సో, ఒకవేళ దాన్ని 8 ఇయర్స్ మెయింటైన్ చేయకుండా అమ్మేసినామనుకోండి, ఆ అమ్మిన అమౌంట్ మొత్తము పీజీబీపీలో ఇన్‌కమ్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇందాక పీజీబీపీలో ఎక్స్‌పెన్స్ అనుకున్నాం కదా! ఇప్పుడు అమ్మిన అమౌంట్ మొత్తం పీజీబీపీ ఇన్‌కమ్ అనుకోవాలి. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ చేసినాము. అంటే మనకి అమౌంట్ ఏం రాలే. వేరే బిజినెస్‌కి మనకే వేరే బిజినెస్ ఉంది. నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ అనమాట. స్పెసిఫైడ్ బిజినెస్ కాదు. అంటే కింద మెన్షన్ చేసిన బిజినెసెస్ కాదు. దానికి ట్రాన్స్‌ఫర్ చేసేసినాం. దానికోసం వాడుతున్నాం ఆ అసెట్‌ని. అప్పుడు ఏం చేయాలి అనంటే చెక్ చేయాలి. వితిన్ 8 ఇయర్స్ ట్రాన్స్‌ఫర్ చేసినామా? ఆఫ్టర్ 8 ఇయర్స్ ట్రాన్స్‌ఫర్ చేసినామా? ఎందుకంటే మనకు లాకిన్ పీరియడ్ 8 ఇయర్సే. ఆఫ్టర్ 8 ఇయర్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే మనకు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం అబ్లిగేషన్ లేదనమాట. నో పీజీబీపీ. ఒకవేళ బిఫోర్ 8 ఇయర్స్ ట్రాన్స్‌ఫర్ చేసుంటే పీజీబీపీలో ఇన్‌కమ్‌కి ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఎంత ఇన్‌కమ్ అని చేస్తావంటే ఆల్రెడీ మనము డిడక్షన్ క్లెయిమ్ చేసుకొని ఉంటాం కదా! అసెట్ కొన్నప్పుడు కాస్ట్. అంటే ఇది కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్.
అంటే మనము ఇన్ని ఇయర్స్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఎందుకు? అది 100% డిడక్షన్‌గా తీసుకున్నాం కాబట్టి. ఒకవేళ 100% డిడక్షన్ తీసుకోకుండుంటే కొంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. అది ఎంత? ఆ అమౌంట్ తీసుకోవాలి. యాక్చువల్ అమౌంట్ టు బి డిప్రిసియేటెడ్ ఒకవేళ డిడక్షన్ లేకపోతే అంత అమౌంట్ తీసుకుంటే డబ్ల్యూడివి వస్తది. ఈ అమౌంట్ మనకు పీజీబీపీ అయితదనమాట. సో, వేరే బిజినెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం గదా! ఆ బిజినెస్ వాళ్ళు ఈ డబ్ల్యూడివిని కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అమౌంట్‌గా రికార్డ్ జేసుకోవాలి. ఓకే. ఇది ఏం మాట్లాడుకున్నాము? స్పెసిఫైడ్ బిజినెస్ న్యూ ఉండాలి అండ్ 100% డిడక్షన్ వస్తది ఎక్సెప్ట్ ల్యాండ్, గుడ్‌విల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్. Plant and machinery should be new, but it can be old, can be imported, and old can be 20%. Now depreciation is allowed. Loss can be carried forward indefinitely only again a specified business income. Asset should be used for 8 years. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటిదంటే కంపెనీ సిక్ అయిపోయిందనమాట. దానికే దిక్కు లేదు. ఇంకా పాపం మనం రిస్ట్రిక్షన్ పెడితే అది ఎట్లా బతుకుతది? సో, దాన్ని వదిలేస్తామనమాట. సరే ఇష్టం వచ్చినట్టు అమ్ముకో అనేసి. ఓకే. మరి ఇంతకీ స్పెసిఫైడ్ బిజినెస్ అంటే ఏంటి అనంటే ఈ 12 యాక్చువల్లీ 14 నేను 2 కలిపేసిన అనమాట. ఇక్కడొకటి కలిపేసిన, ఇక్కడొకటి కలిపేసిన. సో, ఏంటివంటే ఫస్ట్ అగ్రికల్చర్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా! జనరల్‌గా ఎప్పుడైనా సరే. వాళ్ళవే 4 ఉన్నాయన్నమాట. హనీ ప్రొడక్షన్, ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్, వేర్ హౌసింగ్ ఆఫ్ షుగర్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, కోల్డ్ చైన్ ఫెసిలిటీ. కోల్డ్ చైన్ ఫెసిలిటీ అంటే ఏంది? కొన్ని ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూల్‌గా పెట్టుకోవాలి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలన్నమాట. సో, ఆ పెద్ద పెద్ద గోడౌన్స్ అట్లా కూల్‌గా మెయింటైన్ చేసేవి ఏవైతే ఉన్నాయో దాన్ని కోల్డ్ చైన్ ఫెసిలిటీ అంటారనమాట. సో, వాళ్ళకి కూడా ఈ డిడక్షన్ అనేది వస్తుంది. సో, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయిపోయినాయి కదా! నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్. సో, వీటికి పైప్‌లైన్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ ఏవైనా సరే క్రాస్ కంట్రీ పైప్‌లైన్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ వీళ్ళకి కూడా 100% క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ డిడక్షన్ వస్తది. ఇన్‌లాండ్ కంటైనర్ డిపోట్. తర్వాత హాస్పిటల్స్ విత్ అట్‌లీస్ట్ 100 బెడ్స్. ఒక 2 బెడ్‌లేసిన హాస్పిటల్ పెట్టినాక డిడక్షన్ కావాలంటే మినిమమ్ 100 బెడ్స్ ఉండాలి. అప్పుడే ఇస్తారనమాట. అది కూడా పేషెంట్స్‌కి. మళ్ళా అక్కడ పనిచేసేటోళ్ళకి, స్టాఫ్‌కి వాళ్ళందరికి కలిపి కూడా కాదు. ఓన్లీ పేషెంట్స్‌కి 100 బెడ్స్ మినిమమ్ ఉండాలి. తర్వాత హోటల్స్ ఆఫ్ 2 స్టార్ అండ్ అబోవ్ 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటల్స్ అట్లా అన్ని హోటల్స్‌కి స్పెసిఫైడ్ బిజినెస్‌గా ట్రీట్ చేస్తామనమాట. తర్వాత హౌసింగ్ ప్రాజెక్ట్స్ అందరికీ కాదు మళ్ళా. ఎక్కువ రిచ్ కిడ్స్‌కి కాదు అది. ఓన్లీ స్లమ్ డెవలప్‌మెంట్ స్కీమ్ టేకప్ చేసిన వాళ్ళకి, లేకపోతే అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్‌లో కన్‌స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ డిడక్షన్ అనేది వస్తుంది. ఈ 3 కొంచెం డిఫికల్ట్ అదర్ దెన్ అవర్ పర్వ్యూ అనమాట. స్లర్రీ పైప్‌లైన్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ఐరన్ ఓర్, సెమీకండక్టర్ వేఫర్ ఫ్యాబ్రికేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, డెవలపింగ్, మెయింటైనింగ్, ఆపరేటింగ్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. సో, ఇవన్నీ స్పెసిఫైడ్ బిజినెస్. వీళ్ళందరికీ డిడక్షన్ వచ్చేస్తది. ఎంత? 100% ఆఫ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ if purchased for new plant and machinery. So, 7, 8, 9 ఎగ్జాంపుల్స్ చదువుదాం. Mr. A commenced operations of businesses of set up a whole warehousing facility for storage of food grains, sugar and edible oil. Okay. వీళ్ళు వేర్‌హౌసింగ్ ఫెసిలిటీ ఎవరెవరికి డిడక్షన్ వస్తది? షుగర్ ఒకటి, ఇంకొకటి ఏంటిది? అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఫుడ్ గ్రెయిన్స్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్, షుగర్ అవైలబుల్, ఎడిబుల్ ఆయిల్‌కి నాట్ అవైలబుల్. సో, మనకున్నది ఫుడ్ గ్రెయిన్స్, షుగర్, ఆయిల్. ఇందులో ఈ 2 స్పెసిఫైడ్ బిజినెస్, ఇది నాన్ స్పెసిఫైడ్ బిజినెస్. He incurred capital expenditure of 80 lakhs, 60 lakhs and 50 lakhs respectively on purchase of land and building. చూడండి ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంట. ల్యాండ్‌కి రాదు కదా! ఇందాకనే చూసినాం కదా మనము. సో, ఓన్లీ బిల్డింగ్ అమౌంటే మనము ఎక్స్‌పెన్స్‌గా డిడక్షన్ తీసుకోవాలన్నమాట. డ్యూరింగ్ ద పీరియడ్ January 2021 to March 2021 exclusively for the above businesses and capitalize the same in the books of the accounts.
క్యాపిటలైజ్ చేయొద్దు కదా, మనం ఎక్స్‌పెండిచర్ క్లెయిమ్ చేసుకోవాలి. వీళ్ళు అనవసరంగా క్యాపిటలైజ్ చేసినారు. ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఇంక్లూడెడ్ ఇన్ ద అబోవ్ ఫిగర్స్ ఈస్, ఇది మనకు కావాల్సింది 50 lakhs, 40 lakhs అండ్ 30 lakhs. సో మనకు ఎక్స్‌పెన్స్‌గా బుక్ చేసుకోవాలి. ఎంత? ఓన్లీ బిల్డింగ్ అమౌంట్ మొత్తం 80 lakhs, అందులో 50 lakhs ఫుడ్ గ్రెయిన్స్‌ది. సో 30 lakhs బిల్డింగ్, 50 lakhs ల్యాండ్ సంబంధించింది, 30 lakhs బిల్డింగ్ సంబంధించింది. అట్లనే 60 lakhs ఇక్కడ మైనస్ 40 lakhs అంటే 20 lakhs షుగర్‌కి. మరి ఎడిబుల్ ఆయిల్‌కి ఏం చేయాలి? 50 lakhs మైనస్ 30 lakhs. సో 50 lakhs మైనస్ 30 lakhs ఎంత? 20 lakhs. 20 lakhsకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అది బిల్డింగ్‌కి అంటే 10%. సో 2 lakhs. ఓకే. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 he incurred capital expenditure of 20 lakhs, 15 lakhs and 10 lakhs for extension, reconstruction of building purchased and used exclusively for అబోవ్ బిజినెస్. సో బిల్డింగ్ అని చెప్పేసింది కాబట్టి ఇదంతా మనకు అలౌడే. సో ఇక్కడ 20 lakhs ఒకటే మళ్ళీ అలౌ అవుతుంది, 15 lakhs ఏమో షుగర్‌కి, 10 lakhs ఏమో ఎడిబుల్ ఆయిల్. దీనికి మనము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో 10 lakhs ఇంటూ 10% అంటే 1 lakh. లాస్ట్ దాంట్లో చెప్పిన డిప్రిసియేషన్ రేట్స్ బిల్డింగ్కి వచ్చేసరికి 1 lakh. అంటే మనకు అది ఏ పర్పస్కో రెసిడెన్షియల్ పర్పస్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు జనరల్ పర్పస్ 10% కాబట్టి 10% తీసేసుకుంటున్నాం అనమాట. అండ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ద బిజినెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ ద వేర్హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, షుగర్, ఎడిబుల్ ఆయిల్ బిఫోర్ క్లెయిమింగ్ డిడక్షన్ అండర్ 35 AD అండ్ సెక్షన్ 32. అంటే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోలేదు. 35 AD అంటే ఈ స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ కూడా ఎక్స్పెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోలే అనమాట. దానికన్నా ముందు ఇంత ప్రాఫిట్స్ ఉన్నాయంట. సో ఎంత? 16 lakhs, 14 lakhs, 31 lakhs. ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెన్స్. Compute the income under PGBP for the assessment year 2023 and loss to be carried forward assuming that Mr. A has fulfilled all the conditions specified for claim of deduction under section 35 AD and wants to claim deduction under section 35 AD and has not claimed any deduction under chapter 6A. So under section heading C, deduction in respect of certain income assume in respect of expenditure incurred. Payments are made by account pay check or use of ECS through bank account. సో PGBP కనుక్కోమని చెప్పిండు అనమాట. ఈ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోమని చెప్పిండు. సో 16 మైనస్ 30 మైనస్ 20 ఎంత? 34 lakhs లాస్. 14 మైనస్ 20 మైనస్ 15 21 lakhs లాస్. 31 మైనస్ 2 మైనస్ 1 28 lakh ప్రాఫిట్. మరి ప్రాఫిట్ ఉంది, లాస్ని సెట్ ఆఫ్ చేసేద్దామా? చేయొద్దు. ఎందుకు? ఇది స్పెసిఫైడ్ బిజినెస్, ఇది నాన్ స్పెసిఫైడ్ బిజినెస్. నాన్ స్పెసిఫైడ్ బిజినెస్కి సెట్ ఆఫ్ చేయొద్దు. స్పెసిఫైడ్ బిజినెస్కి ప్రాఫిట్స్ ఉంటే సెట్ ఆఫ్ చేసుకొని మిగిలింది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం కలిపి 55 lakhs నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది ట్యాక్సబుల్ అవుతుంది ఈ ఇయర్. ఓకే. నెక్స్ట్ 8th question. XYZ Limited commenced operations of business of new 3-star hotel in Madurai, Tamil Nadu on 1/4/21. ఓకే. న్యూ 3-star hotel. 3-star hotel అనేది 2 star and above మనకు స్పెషల్ బిజినెస్ స్పెసిఫైడ్ బిజినెస్లో డిడక్షన్ వస్తుంది కాబట్టి ఇది కూడా స్పెసిఫైడ్ బిజినెస్. కంపెనీ incurred capital expenditure of 50 lakhs during the period January 21 to March 21 exclusively for the above business and capitalize the same in his books of account as on 1st April 21. Further, during the previous year 21-22, it incurred expenditure of 2 crore, out of which 1.5 crore was the acquisition of land exclusively for the above business. సో యాక్చువల్లీ ఇక్కడ 50 lakhs జనవరి నుంచి మార్చ్ వరకు ఇన్కర్ అయిందంట. కానీ 1st April 21 అంటే నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ ఫస్ట్ రోజు క్యాపిటలైజ్ చేసిండు. సో యాక్చువల్లీ క్యాపిటలైజ్ చేయొద్దు అండ్ డిడక్షన్ తీసుకోవాలి. ఏ ఇయర్లో ఇన్కర్ అయిన ఇయర్లోనే తీసుకోవాలి. ఎంత? అది 50 lakhs.
సో 50 lakhs మనకు డిడక్షన్ వచ్చేస్తదనమాట. అండ్ ఇంకా ఎంత ఇన్కర్ అంటే 2 crores ఇన్కర్ అయిందంట. 2 crores 1.5 crore ల్యాండ్ కాబట్టి ఓన్లీ ఇంకా 50 lakhs డిడక్షన్ వస్తది. కంప్యూట్ ద పీజీబీపీ. సో మొత్తం 100 lakhs. PGBP for the assessment year 2023, assuming that XYZ Limited has fulfilled all the conditions specified. So ఇదంతా ఇందాక ఇచ్చిన రామాయణమే. ఫస్ట్ మనకు ప్రాఫిట్ ఎంతో తెలవాలి. ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దిస్ హోటల్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2023 is 25 lakhs. సో 25 lakhs minus 100 lakhs 75 lakhs లాస్ వచ్చింది. అజ్యూమ్ దట్ కంపెనీ ఆల్సో హ్యాస్ అనదర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఇంకో బిజినెస్ ఉందంట రన్నింగ్ ఏ 4 star. 4 star కూడా స్పెసిఫైడ్ బిజినెసే కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ తోటి మన లాస్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కోయంబత్తూర్ విచ్ కమెన్సెడ్ ఆపరేషన్ 15 years బ్యాక్ అండ్ ప్రాఫిట్స్ ఫర్ దిస్ ఫర్ 120 lakhs. సో 120 lakhsలో నుంచి 75 lakhs తీసేస్తే 45 lakhs. ఓకే, ఇది నెట్ ప్రాఫిట్ టు బి టాక్సబుల్. 9th question. ABC is a company having 2 units. Unit A carrying on specified business of setting up and operating a warehousing facility for sugar. So వీడే ఇచ్చేసింది స్పెసిఫైడ్ బిజినెస్ అని. యూనిట్ బి నాన్ స్పెసిఫైడ్ బిజినెస్. ఎందుకు? ఎడిబుల్ ఆయిల్ వేర్ హౌసింగ్ ఇస్తున్నాడు కాబట్టి. Unit A commenced operations on 1/4/20 and it claimed deduction of 100 lakhs incurred on purchase of 2 buildings for 50 lakhs each for the operating a warehousing facility for storage of sugar. So sugar storage చేస్తున్నందుకు 100% డిడక్షన్ ఇచ్చారు. 2 బిల్డింగ్స్కి సంబంధించింది అంటే మొత్తం 100 lakhs, ఒక్కొక్కటి 50 lakhs. However, in February 22, Unit A transferred one of its building to Unit B. ఎగ్జామిన్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్. సో ఏమవుతుంది, ఒక బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేసిండు. సేల్ చేసినుంటే సేల్ ప్రైస్ మొత్తము పీజీబీపీలో ఇన్కమ్ అవుతుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే చెక్ చేయాలి ఆఫ్టర్ 8 years బిఫోర్ 8 years. ఓకే, 8 years చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్నది ఎప్పుడు 1/4/20. సో 2021, 21-22, 22-23 ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్. ఈ ఇయర్లో కొన్నాం కాబట్టి ఈ ఇయర్ నుంచి 8 years ఉండాలి. కానీ ఇక్కడ ఎప్పుడు మార్చేసిండు? February 22 అంటే 21-22లో మార్చేసిండు, అంటే ఈ ఇయర్లోనే మార్చేసిండు. సో బిఫోర్ 8 years కాబట్టి అప్పుడు ఎంత తీసుకోవాలి? ఒరిజినల్ డిడక్షన్ తీసుకున్నది మైనస్ డిప్రిసియేషన్ అలవబుల్ అంటే ఒకటే ఇయర్ కదా, ఈ ఒకటే ఇయర్. సో 5 lakhs తీసేస్తే అంటే 10%, 50 lakhs పైన 10%. బిల్డింగ్ కదా, వేర్ హౌసింగ్ ఫెసిలిటీ అంటే ఒక బిల్డింగ్, 2 buildings కదా, బిల్డింగ్ మీద 10% అంటే 5 lakhs. 5 lakhs డిడక్షన్ తీసుకుంటే 45 lakhs ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరు? యూనిట్ ఏ. యూనిట్ బికి ఈ అమౌంట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ రికార్డ్ చేయాలి. సో యూనిట్ బి అనేది నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ కాబట్టి అది బిల్డింగ్ని క్యాపిటలైజ్ చేసుకుంటుంది. ఈ 45 lakhsకి క్యాపిటలైజ్ చేస్తుంది అనమాట. ఓకే, అవి దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్? 35A స్పెసిఫైడ్ బిజినెసెస్కి. సో నెక్స్ట్ 35D ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇవి జనరల్లీ బిఫోర్ కమెన్స్మెంట్ కానీ బిజినెస్ కమెన్స్ చేయకముందుకే లేదా కమెన్స్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం అనమాట. ఆ టైంలో ఇన్కర్ అయిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటారు. వాటికి డిడక్షన్ వస్తుంది కానీ ఒకటేసారి మొత్తం అమౌంట్ రాదు. సో ఎట్లా వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే, ఒకవేళ నీది ఇండియన్ కంపెనీనా లేకపోతే వేరే ఏదైనా రెసిడెంట్ అసెసీనా, బయట వాళ్ళకి రాదు, ఓన్లీ టు రెసిడెంట్స్. రెసిడెన్స్లో కూడా మరి కంపెనీనా వేరే వాళ్ళ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ వేరే వాళ్ళు ఒకటి అయితే ఏమవుతుంది, వేరే అసెసీ అయితే యాక్చువల్ ఎక్స్పెన్స్ ఆర్ 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఎక్స్పాన్షన్కి
ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసినామో ఫిక్స్డ్ అసెట్స్‌లో అంత అమౌంట్. అందులో 5% వస్తుంది మనకు డిడక్షన్. ఎందుకంటే అంతకన్నా ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అవ్వాల్సింది ఏమి ఉండదు అనేసి వాళ్ళ ఒపీనియన్ అనమాట. యాక్చువల్ ఎక్స్‌పెన్స్ ఆర్ 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఓకే. ఇది అదర్ రెసిడెంట్ అసెస్సీ అయితే. ఒకవేళ ఇండియన్ కంపెనీ అయితే మనం కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ కానీ, క్యాపిటల్ ఎంప్లాయిడ్ గానీ ఈ రెండిట్లలో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి. దాని మీద 5% క్యాలిక్యులేట్ చేసి దాన్ని యాక్చువల్‌తో కంపేర్ చేసి ఏది తక్కువ ఉందో రెండిట్లలో అది తీసుకోవాలి. సో, ఒకవేళ కంపెనీ అయితే కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. సో, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చెప్తున్నా కదా ఆల్రెడీ నేను కొత్తగా ఎక్స్పాన్షన్ చేసుకున్నప్పుడో లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఫిక్స్డ్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారో అది కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటిది మరి? షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే అది క్యాపిటల్ ఎంప్లాయిడ్. కానీ అందులో మనకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం యాడ్ అవ్వవన్నమాట. ఓకే. మన డిడక్షన్ ఒక సర్టెన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసినాము 1,00,000 అని మొత్తం ఒకటే ఇయర్‌లో వచ్చేస్తుందంటే రాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. అది ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించింది. ఇప్పుడు 35 సీసీసీ. ఇందులో ఎక్స్‌పెండిచర్ ఏదన్నా మనము అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ కోసము ఎక్స్‌పెండిచర్ ఇన్కర్ అయ్యుంటే దానికి సంబంధించిన ఎక్స్‌పెన్స్ మొత్తం 100% డిడక్షన్ వచ్చేస్తదనమాట. ఎవరెవరికి వస్తది? అందరు ఏ అసెస్సీ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే వస్తది. ఎక్స్‌పెన్స్ చేసినా వస్తది. కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్‌కి రాదు. మనం బిల్డింగ్ అనేది ఓన్లీ ఈ 2 కేసెస్‌లోనే చదువుకుంటాం. ఒకటి అగ్రికల్చర్, ఇంకోటి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్. బిల్డింగ్‌కి కూడా డిడక్షన్ ఇవ్వరనమాట వీళ్ళు. వేరే ఏ కేస్‌లోనే బిల్డింగ్ ఉంటది. ల్యాండ్ అయితే నార్మల్ ఎప్పుడు ఉండదు. ఓకే. అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ కోసం ఏదన్నా ఎక్స్‌పెండిచర్ ఇన్కర్ అయితే అది 100% డిడక్షన్ వస్తది. ఎవరికి? అందరు అసెస్సీస్‌కి వస్తదనమాట. ఒకవేళ స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఇన్కర్ అయితే 100% ఎక్స్‌పెన్స్ అలవెన్స్ ఉంటది. కానీ ఎవరికి? కంపెనీస్‌కి మాత్రమే ఉంటది. వాళ్ళకి కూడా ల్యాండ్ అండ్ బిల్డింగ్‌కి లేదు ఎక్స్‌పెండిచర్ డిడక్షన్. అండ్ అమాల్గమేషన్ అండ్ డీమర్జర్ పైన ఏదైనా ఎక్స్‌పెన్సెస్ ఇన్కర్ అయ్యి ఉంటే ఇండియన్ కంపెనీస్ మాత్రమే ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా 5 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో. చూడండి పైన దీనికి 5 ఇయర్స్ ఉంది ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్‌కి. అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్‌కి 5 ఇయర్స్ లేదు. 100% తీసుకోవచ్చు ఒకటేసారి. స్కిల్ డెవలప్‌మెంట్‌కి 100% తీసుకోవచ్చు ఒకటేసారి. మళ్ళీ అమాల్గమేషన్ అండ్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ సంబంధించిన ఎక్స్‌పెన్సెస్‌కి మాత్రం ఉంది. సో, అమాల్గమేషన్ అండ్ డీమర్జర్ ఓన్లీ ఇండియన్ కంపెనీస్ మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా 5 ఇయర్స్ క్లెయిమ్ చేసుకోవాలి. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ అయితే ఏ అసెస్సీ అయినా సరే 5 ఇయర్స్ ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనకు సెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎనీ మైన్స్ ఏదైనా ఎక్స్‌పెండిచర్ ఇన్కర్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన ఎక్స్‌పెండిచర్ మనము 10 ఇయర్స్ వరకు అమార్టైజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమార్టైజ్ చేసుకోవాలి అనంటే ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 10 ఇయర్స్ అమార్టైజ్ చేసుకోవచ్చు. మరి నేను ఒక పాత 10 సంవత్సరాల నుంచి సెర్చ్ చేస్తున్నా ఆ ఎక్స్‌పెండిచర్ మొత్తం ఇప్పుడు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చా? అమార్టైజ్ చేసుకోవచ్చా? అంటే చేయలేము. ఓన్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ దాని వెనకాల 4 ఇయర్స్. ఈ పీరియడ్‌లో ఈ 5 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ ఎక్స్‌పెన్స్ ఏదైతే ఉందో అది ఇంకొక 10 ఇయర్స్ మనకు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అమార్టైజ్ చేసుకోవాలి. 10 ఇయర్స్ ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో. మరి ఈ ఇయర్ ఇన్‌కమ్ సరిపోలేదు. ఇన్‌కమ్ ఈజ్ లెస్ థాన్ ఎక్స్‌పెన్స్. అంటే మనకు కొంచెం లాస్ వస్తుంది కదా! ఆ అన్‌అబ్సార్బ్డ్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది 8th ఇయర్ అనుకోండి. ఇంకొక 2 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే 9th ఇయర్‌కి, 10th ఇయర్‌కి. అంతకన్నా మించి పోలేం. మాక్సిమం 10 ఇయర్స్. అంటే 9th ఇయర్ అనుకోండి 10th ఇయర్ చేసుకోవచ్చు. 10th ఇయర్ అనుకోండి ఇంకా వదిలేసేయాలి అది అట్లనే ఇంకేం చేయలేం దాన్ని. అండ్ వేరే ఇంకో కొన్ని ఎక్స్‌పెన్సెస్ సెక్షన్ 36లో డిస్కస్ చేస్తామనమాట. ఏంటంటే 0 కూపన్ బాండ్ ఇష్యూ చేసేటప్పుడు డిస్కౌంట్ ఇచ్చినామనుకోండి. ఆ డిస్కౌంట్
ఆ బాండ్ లైఫ్‌కి మొత్తం అమార్టైజ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు ఎంప్లాయీస్‌కి ఏదైనా సారీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ పేమెంట్ చేయాలి గదా! రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్‌కి. ఎంప్ అవన్నీ డిడక్షన్ ఒస్తుంది. ఓన్లీ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, అప్రూవ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అట్లా రికగ్నైజ్డ్ ఫండ్స్‌కి మాత్రమే ఒస్తుందనమాట. వేరే ఏ అన్‌రికగ్నైజ్డ్ వాటికైనా సరే డిడక్షన్ అనేది రాదు. సో, డిడక్షన్ ఒస్తది. కాకపోతే అక్రూవల్ బేసిస్ మీద రాదు మళ్ళా. క్యాష్ బేసిస్ మీద. సబ్జెక్ట్ టు సెక్షన్ 43 అంటే సెక్షన్ 43 ఏం చెప్తుంది? ఎక్స్‌పెండిచర్ అలౌడ్ ఓన్లీ ఆన్ యాక్చువల్ పేమెంట్. నాట్ ఆన్ అక్రూవల్ బేసిస్. సో, ఏదన్నా రికగ్నైజ్డ్ ఫండ్‌కి పేమెంట్ చేసి ఉంటే 100% యాక్చువల్ పేమెంట్ అయితేనే డిడక్షన్ అనేది వస్తుంది. ఇదేంది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఇది కూడా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషనే. కానీ పెన్షన్ స్కీమ్‌లో అనమాట. వీళ్ళకి గూడా డిడక్షన్ అనేది అలౌడ్. సబ్జెక్ట్ టు 43 అంటే 43 అంటే చెప్పినా గదా! యాక్చువల్ పేమెంట్ అయితేనే డిడక్షన్ వస్తది. కానీ వీళ్ళకి మొత్తం అమౌంట్ రాదనమాట. యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఆర్ 10% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఓకే. దీనికి సాలరీ అంటే బేసిక్స్ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ ఈ 2 సమ్ చేసుకొని దానిపైన 10% కాలిక్యులేట్ చేసి దానికి యాక్చువల్ కాంట్రిబ్యూషన్‌తో కంపేర్ చేస్తే ఏదైతే తక్కువ ఉంటదో అదంతా మనకు డిడక్షన్ అనేది వచ్చేస్తది. సో, ఇప్పుడు 10th ఇల్లస్ట్రేషన్. దీనికి సేమ్ క్వెషన్‌కి సంబంధించిందే ఉంటది. అర్థమైపోతది మీకు అది చదివితే. ఎక్స్ కాంట్రిబ్యూట్స్ 20% ఆఫ్ బేసిక్ సాలరీ. 2 పాయింట్స్ ఇక్కడే తప్పొచ్చేసినాయి. 20% గదా! 10% యాక్చువల్‌గా. బేసిక్ సాలరీ. సాలరీ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ తీసుకోవాలి మనం. కానీ ఓన్లీ వీళ్ళు బేసిక్ తీసుకున్నారు. సో, 2 రాంగ్స్ చేసినారు. టు ద అకౌంట్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ అండర్ ఏ పెన్షన్ స్కీమ్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 80 CCD. డిఆర్ఎస్ అలవెన్స్ is 40% of basic salary and it forms part of pay of employees. Compute the amount of deduction available under section 36(1)(4)(a) if basic salary of the employee is 10 lakhs. First formula రాసుకోండి. Actual or 10% of basics plus DNS allowance whichever is lower. ఓకే. ఇప్పుడు యాక్చువల్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. 10 lakhs బేసిక్ సాలరీ మీద 20% ఇచ్చిండ్రు. అంటే 2 lakhs యాక్చువల్ ఇచ్చిండ్రు. కానీ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? బేసిక్స్ ప్లస్ డిఏ. బేసిక్స్ ఎంత? 10 lakhs ప్లస్ 40% డిఎన్ఎస్ అలవెన్స్ అంటే 14 lakhs. 14 lakhs మీద 10% అంటే 1.4 lakhs. విచ్ ఎవర్ ఈస్ లోవర్ అంటే 1.4 అలౌడ్. సో, మిగతా డిజలవెన్స్ ఎంత? 2 lakhs మైనస్ 1,40,000 అంటే 60,000 డిజలవ్ చేసేయాలి. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఇక్కడ పైన మనము ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు రికగ్నైజ్డ్ ఫండ్స్ చూసుకున్నాం కదా! ఇవన్నీ యాక్చువల్ పేమెంట్ చేసేస్తే డిడక్షన్ వస్తది. మరి ఇదంతా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ చేయాలి. మరి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎవరు చేయాలి? అది కూడా ఎంప్లాయరే చేయాలన్నమాట. సో, ఎప్పటిలోగా చేయాలి అనంటే అక్కడన్నా కొంచెం బెనిఫిట్ ఏంటిది? 43B అంటే బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ పేమెంట్ చేసేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఆ ఫండ్ యొక్క డ్యూ డేట్ లోపే పేమెంట్ చేసేయాలి. ఆ ఫండ్ డ్యూ డేట్ అంటే ఏముంటది? పీఎఫ్ కనుకోండి నెక్స్ట్ మంత్ 15th ఉంటది. అదే ఈఎస్ఐకి అంటే 7th ఉంటది. అట్లా ఆ రెస్పెక్టివ్ ఫండ్ యొక్క డ్యూ డేట్ ఉంటది కదా! నెక్స్ట్ మంత్ 15th ఆర్ 17th ఆలోపు పేమెంట్ చేస్తేనే డిడక్షన్ వస్తది. లేకపోతే రాదు. తర్వాత చేసినా రాదు. సో, ఒక బ్యాడ్ డెట్స్ అనేవి మనకి యాక్చువల్ బ్యాడ్ డెట్స్ అయితే అది కూడా సేల్‌కి సంబంధించి అంటే బిజినెస్‌కి సంబంధించింది అయితే మనకు డిడక్షన్ వస్తదనమాట. మరి లోన్‌కి సంబంధించినది రాదు. అంటే ఇదేంటిదంటే మనకు సేల్స్ చేసినాం. క్రెడిట్ సేల్స్ చేసినాము. చేసిన తర్వాత మనీ ఇస్తలేడు. దానికి మనము బ్యాడ్ డెట్స్ లాగా ట్రీట్మెంట్ చూసుకొని డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ లోన్ ఇచ్చినాం. వాడు మనకు రిటర్న్ ఇస్తలేడు లోన్ అమౌంట్. అది కూడా మనకు బ్యాడ్ డెట్ వస్తలేదు కదా! కాకపోతే మనం దాన్ని ఏం చేయలేమనమాట. అది డిడక్షన్‌ని క్లెయిమ్ చేసుకోలేము.
మరి ప్రొవిజన్ ఫర్ బ్రాండ్ యాక్చువల్ అలౌడ్, మరి ప్రొవిజన్ నాట్ అలౌడ్, ఏదో ఒకటే ఉంటుంది కదా. బ్యాంక్స్కి మాత్రం ప్రొవిజన్సే అలౌడ్ అనమాట, యాక్చువల్స్ నాట్ అలౌడ్. తర్వాత ఒకవేళ మనం బ్యాడ్ డెట్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రికవర్ అయితే అప్పుడు దాని మీద ట్యాక్స్ మనం పే చేయాలి, ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ క్లెయిమ్ చేసుకున్నాము, ఇప్పుడు దాన్ని ఇన్కమ్గా చూపించుకోవాలి. అండ్ అసెస్సీ క్లెయిమ్ అండ్ రికవర్డ్ షుడ్ బి సేమ్. అంటే ఒకప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉన్నప్పుడు సేల్స్ చేసి వాళ్ళు ఇవ్వక దాన్ని బ్యాడ్ డెట్స్గా చూపించుకుంది పార్ట్నర్షిప్ ఫర్మ్. కానీ ఇప్పుడు మొత్తం పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పటికో అందులో పార్ట్నర్ ఉంటాడు కదా, పార్ట్నర్కి రికవర్ అయినాయి అనమాట మొత్తం బ్యాడ్ డెట్స్ ఇంతకుముందు క్లెయిమ్ చేసుకున్నది. మరి వాడు పేమెంట్ దానిపైన పేమెంట్ చేయాల ట్యాక్స్ అంటే అవసరం లేదు. ఇద్దరు ఓన్లీ డిడక్షన్ తీసుకున్నోడు అండ్ మళ్ళీ రికవర్ చేసుకున్నోడు సేమ్ అయితేనే ట్యాక్స్ పేమెంట్ చేయాలి, అది ఆ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంది. సో ఇది బ్యాడ్ డెట్స్కి సంబంధించి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ నార్మల్ బిజినెస్ వాళ్ళకి అలౌ లేదు, కానీ బ్యాంక్ వాళ్ళకి అలౌడ్ కదా. మరి ఎంత ప్రొవిజన్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి మనము అంటే, ఒకవేళ ఇండియన్ బ్యాంక్స్ అనుకోండి, మీరు యాక్చువల్గా ఎంత బ్యాడ్ డెట్స్ అవుతున్నారో మనకు అనవసరం, జస్ట్ ఈ ఫార్ములా అప్లై చేసి ఎంతైతే బ్యాడ్ డెట్స్ వస్తున్నాయో ప్రొవిజన్ వస్తుందో అంతా క్లెయిమ్ చేసేసుకుంటాం అనమాట. ఎందుకు ఈ ఫార్ములా అంటే, ఇది కూడా లేదనుకోని, ఈ రిస్ట్రిక్షన్ లేకపోతే 50% తీసుకుంటాడు ఒకడు, 30% తీసుకుంటాడు. సో మొత్తం అంతా బ్యాడ్ డెట్సే చూపించుకుంటాం, మరి ఇంకా మేము చూపిస్తాడు వాడు. సో అందుకని రిస్ట్రిక్షన్ కోసము ఇట్లాంటి లిమిట్స్ పెడతారనమాట. సో ఒక ఇండియన్ బ్యాంక్ అయితే మ్యాక్సిమం ఎంతవరకు బ్యాడ్ డెట్స్ చూపించుకోవచ్చు అంటే 8.5% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, వాడికి వచ్చిన ఇన్కమ్ ఇది 8.5% ప్లస్ 10% ఆఫ్ అడ్వాన్స్ మేడ్ బై రూరల్ బ్రాంచెస్. ఓకే, బ్రాంచెస్ తీసుకున్న అడ్వాన్సెస్లో 10% ప్లస్ 8.5% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఈ మొత్తం అమౌంట్ వాడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇండియన్ బ్యాంక్ అయితే. మరి ఫారెన్ బ్యాంక్, స్టేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్, స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఎన్బిఎఫ్సి, వీళ్ళందరూ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే 5% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్స్పెన్స్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్లాట్ రేట్స్, ఇంకా దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అని ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే కంపెనీ ఒకవేళ రెవెన్యూ ఎక్స్పెన్స్ అనుకోండి 100% డిడక్షన్ వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకోండి 5 years వరకు డిడక్షన్ తీసుకోవచ్చు, అంటే 5/5 చేసుకొని ఈచ్ ఇయర్ తీసుకోవచ్చు అనమాట. ఈ డిడక్షన్ ఓన్లీ కంపెనీస్కే ఉంది, వేరే ఏ అసెసరీస్కి లేదు. తర్వాత సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు ఎప్పుడు మనకు ఆ ఇన్వెంటరీ, మనకు ఆ స్టాక్ అనేది స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే ఆ షేర్ అనేది, లేకపోతే మనం క్యాపిటల్ అసెట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనం అట్లా క్లెయిమ్ చేసుకోలేమన్నమాట. తర్వాత డిడక్షన్ ఫర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎంగేజ్ ఇన్ ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ ఫినాన్స్, అంటే మోర్ దెన్ 5 yearsకి ఎవరైనా ఫినాన్సెస్ ఇస్తుంటే వాళ్ళకి ఎలాంటి డిడక్షన్ వస్తుంది. సో అమౌంట్ యాక్చువల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు స్పెషల్ రిజర్వ్, 20% ఆఫ్ PGBP, 200% ఆఫ్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మైనస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ స్పెషల్ రిజర్వ్. ఇంతకీ ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఏదైతే తక్కువ ఉందో అంత డిడక్షన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఫినాన్సెస్ ఇస్తున్నారో, లాంగ్ టర్మ్ ఫినాన్స్ అంటే మోర్ దెన్ 5 years ఆర్ మోర్ దెన్ 5 years, వాళ్ళకి స్పెషల్ డిడక్షన్ వస్తుంది అనమాట. తర్వాత ఏదన్నా ఇప్పుడు లోయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనము డిడక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి అందులో ఆ అమౌంట్లో నుంచి ఏదైనా బయటికి తీస్తే, విత్డ్రా చేస్తే అది మళ్ళీ PGBPలో ట్యాక్సబుల్ అవుతుంది అనమాట. సో ఈ క్యాలిక్యులేషన్కి కోసమని నేను అర్థమవుతుందో కాదో మీకు అని ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన, ఇది ICA బుక్లో లేదు, ఆథర్ బుక్లో నుంచి తీసుకొచ్చిన, అతుల్ సార్ బుక్లో నుంచి. సో Vermonte Housing Finance Company Limited engaged in the business of providing long-term finance for construction and purchase of housing in India for residential purposes,
provides you the following particulars from its accounts for the year ended 31st March 22 and seeks your opinion as to availability of deduction under section 36(1)(8) and the amount thereof. సో డిడక్షన్ అది లాంగ్ టర్మ్ ఫినాన్స్ ఇస్తుందంట కన్స్ట్రక్షన్ బిజినెస్కి అని చెప్పేసి. సో వాళ్ళకి ఎంత డిడక్షన్ వస్తుంది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ప్రాఫిట్స్ ఫ్రమ్ ద బిజినెస్ కంప్యూటెడ్ యాజ్ పర్ పార్ట్ డి బిఫోర్ క్లెయిమింగ్ డిడక్షన్ ఇస్ 560 lakhs ఉందన్నమాట. సో మనం ఎక్కువ ఆలోచించకుండా 20% ఆఫ్ మనకు ఏంటిది అది యాక్చువల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు స్పెషల్ రిజర్వ్, 20% ఆఫ్ PGBP, 200% ఆఫ్ షేర్ క్యాపిటల్ ప్లస్ జనరల్ రిజర్వ్, ఈ రెండింటికి కలిపి 200% క్యాలిక్యులేట్ చేసి అందులో నుంచి ఓపెనింగ్ రిజర్వ్ మైనస్ చేసుకోవాలి. సో యాక్చువల్ అమౌంట్ ఎంత ఇంకా మనకు తెలియదు ఇప్పుడే. PGBP అయితే 560 lakhs కాబట్టి దాని మీద 20% 112 lakhs. మరి ఇది నెక్స్ట్ ఈ థర్డ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. 200% ఆఫ్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఇంకా జనరల్ రిజర్వ్. సో 500 + 100 ఇంటూ 200%. ఓకే, ఈ రెండు యాడ్ చేసిన తర్వాత షేర్ క్యాపిటల్ ప్లస్ జనరల్ రిజర్వ్ దాని మీద 200%, దీనిపైన 200% అంటే 600 × 200% 1200 మైనస్ ఓపెనింగ్ ఎంత ఇచ్చిండు 1100 ఇచ్చిండు. సో 100 lakhs లోయెస్ట్ ఆఫ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది కాబట్టి యాక్చువల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ తెలియదు కాబట్టి లోయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 100 lakhs. ఒకవేళ స్పెషల్ రిజర్వ్కి 100 lakhs కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే 100 lakhs మినిమం అవుతుంది కాబట్టి 100 lakhs డిడక్షన్ వస్తుంది. ఒకవేళ ఇంతకన్నా తక్కువనే ట్రాన్స్ఫర్ చేసి ఉంటే యాక్చువల్ అమౌంట్ ట్రాన్స్ఫర్డే మనకు డిడక్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు మార్కెట్ టు మార్కెట్ లాస్ ఆర్ స్పెషల్ ఎక్స్పెక్టెడ్ లాస్ అనేది డిడక్షన్ వస్తుంది. ఇది మనం ICDSలో చదువుకున్నాం. మనకు ప్రుడెన్షియల్ కాన్సెప్ట్ మీద కాదు, యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ లా. సో ఎక్స్పెక్టెడ్ లాస్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనేసి ICDSలోకి చదువుకున్నాము. సో దాని ప్రకారం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత జనరల్ డిడక్షన్, ఇంకా కొన్ని డిడక్షన్స్ ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా డిడక్షన్ తీసుకోవాలి అనుకుంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటిది అది? అది బిజినెస్ కోసం ఇన్కర్ అయ్యి ఉండాలి, బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ, అండ్ రెవెన్యూ ఇన్ నేచర్ అయ్యి ఉండాలి. క్యాపిటల్ అయితే కాస్ట్ ఆఫ్ అసెట్కి యాడ్ చేసేస్తాం బ్యాలెన్స్ షీట్లో, రెవెన్యూ అయితేనే ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం, అండ్ లీగల్ అయి ఉండాలి. ఈ 3 సాటిస్ఫై చేస్తే దానికి డిడక్షన్ వస్తుంది అన్నమాట. సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇది మనకు బిజినెస్ కోసం ఇన్కర్ అవుతుంది కాదు కాబట్టి నాట్ అలౌడ్ ఫర్ డిడక్షన్. అడ్వర్టైజ్మెంట్ బై పొలిటికల్ పార్టీ, దీనికి కూడా మనకు డిడక్షన్ రాదు కానీ ఎక్స్పెన్స్ ఇది క్లెయిమ్ చేసుకోలేము కానీ డిడక్షన్ అండర్ చాప్టర్ 6A సెక్షన్ 80 GGB వస్తుంది అన్నమాట. ఆ సెక్షన్ ప్రకారం చాప్టర్ 6Aలో మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ 100%. డివిడెండ్ అండ్ EDT ట్యాక్స్, దానికి కూడా నాట్ అలౌడ్. సీక్రెట్ కమిషన్ బ్రైబ్ పేమెంట్ టు గూండాస్ నాట్ అలౌడ్. కాంట్రిబ్యూషన్ టు ఎలక్టరల్ ట్రస్ట్ అదర్ డొనేషన్, ఇది కూడా నాట్ అలౌడ్ కానీ 80 GGB ప్రకారం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు డిడక్షన్ అనేది. తర్వాత ఎనీ ప్రొవిజన్స్, ఇవన్నీ ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడరీ, ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ ట్యాక్స్ ఇన్కమ్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ డిమినిషన్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్, ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్ లయబిలిటీ, ఇవేటికి మనకు డిడక్షన్ అనేది రాదనమాట. తర్వాత షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఏదైనా ఎక్స్పెన్స్ ఇన్కర్ అవుతాము అప్పుడు వస్తుందా? ఒకవేళ క్యాపిటల్ నేచర్ అయి ఉంటే రాదు, రెవెన్యూ నేచర్ అయితే వస్తుంది. అంటే రైట్ ఇష్యూ, IPO, FPO, దీనివల్ల మనకు క్యాపిటల్ అనేది పెరుగుతుంది అనమాట. సో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కే ట్రీట్మెంట్ చేసుకుంటాము, దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ మనకు నాట్ అలౌడ్. అట్లా కాకుండా బైబ్యాక్ కానీ బోనస్ ఇష్యూ కానీ దీనివల్ల మనకేం పెరగదు కదా క్యాపిటల్. సో ఇవి రెవెన్యూ ఎక్స్పెన్స్గా ట్రీట్మెంట్ చేసుకొని దీనికి మాత్రం అలౌ చేసుకుంటాం. డిబెంచర్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ మాత్రం అలవెన్స్ ఉంటుంది అనమాట.
Discount on issue of debenture allowed, but over the life of the debenture. Tax on non-monetary perquisite of employees if paid by employer. ఎంప్లాయీకి ఒక పర్క్విజిట్ ఇచ్చిండు, అది నాన్ మానిటరీ అనమాట. దాని మీద వాడే ట్యాక్స్ కట్టుకున్నాడు. మరి వాడి డిడక్షన్ అన్న వస్తుందా పాపం అని అంటే అది కూడా రాదు, వాడిచ్చి వేస్ట్. తర్వాత ప్రీమియం పే టు కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. మనము ఫస్ట్ ఛార్జింగ్ సెక్షన్లో చదువుకున్నాము. ఎనీ అమౌంట్ ఫ్రమ్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ పీజీబీపీ. అప్పుడు ట్యాక్స్ చేస్తున్నామంటే ఇప్పుడు ఎక్స్పెన్స్ అన్న అలౌ చేసుకోవాలి కదా. సో అలౌడ్ అనమాట ఎక్స్పెండిచర్ అంటే ప్రీమియం అలౌడ్. స్పాన్సర్షిప్ ఫీజ్ అలౌడ్. నాన్ కంపీట్ ఫీజ్ ఈజ్ ఆల్సో అలౌడ్. లాస్ డ్యూ టు థెఫ్ట్. నాన్ కంపీట్ ఫీజ్ అంటే నువ్వు ఈ పర్టికులర్ పేటెంట్ ఎవరికి చెప్పొద్దు, ఈ అంటే ఈ ఫార్ములా ఎవరికి చెప్పొద్దు, అట్లా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు, అట్లా అని ఎవరికన్నా మనీ ఇస్తామనుకోండి, ఆ ఎక్స్పెన్స్ మనం అలౌ చేసుకోవచ్చు. లాస్ డ్యూ టు థెఫ్ట్ ఇన్ ఇన్సిడెంటల్ టు బిజినెస్ అయితేనే అలౌడ్. తర్వాత ట్యాక్స్ సంబంధించింది, డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించింది మనం అసలు ఏది పీజీబీపీలో చూపించొద్దు. నైదర్ ద ట్యాక్స్ నార్ ద ఇంట్రెస్ట్ నార్ ద పెనాల్టీ. ఇన్ కేస్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వచ్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వచ్చినా సరే అది ట్యాక్సబుల్ కాదు. కానీ ఇంట్రెస్ట్ ఆన్ రిఫండ్ వస్తే అది ట్యాక్సబులే, అదర్ సోర్సెస్లో కాకపోతే, ఇక్కడ కాదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించిన ఏది రాదు కదా, మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించింది అంటే వస్తుంది, బట్ పెనాల్టీ రాదు. ఓకే, ట్యాక్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ రిఫండ్ కూడా ట్యాక్సబుల్ అనమాట. కానీ 43B అప్లై అంటే యాక్చువల్ పేమెంట్ జరిగితేనే ఆ డిడక్షన్ అనేది మనకు వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రాదు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అసలు ఏది ఎక్స్పెన్స్ మనం క్లెయిమ్ చేయలేం. సో ఇలిస్ట్రేషన్ 11. Isaac Limited is a company engaged in the business of biotechnology. Net profit of the company for the financial year is 35,25,890 after debiting the following expenses. సో ఇవన్నీ తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, అవన్నీ కరెక్టా కాదా చూడాలి. కరెక్ట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. రాంగ్ అయితే యాడ్ లెస్ చేయాలి. పర్చేస్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద purpose of in-house research and development including GST of 1,80,000 on which ITC is not admissible. సో 1,80,000 ఐటీసీలో రావట్లే అని చెప్పేసి ఎక్స్పెన్సెస్లో ఇంక్లూడ్ చేసేసి బుక్ చేసేసినాం అన్నమాట. ఎక్స్పెన్స్ పిఎన్ఎల్లో క్లెయిమ్ చేసుకున్నాము. ఇట్ ఈజ్ అలౌడ్. ఇన్ హౌస్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అలౌడ్, జిఎస్టీ కూడా అలౌడ్. సో నో ట్రీట్మెంట్. Purchase price of asset for used for in-house business of in-house research and development. So in-house research and development ki land cost not allowed, building matram allowed. So 5 lakhs add cheskondi. Next, expenditure incurred on notified agriculture extension project. ఇది అందర్ అసెసీస్కి ఎక్స్పెండిచర్ అలౌడ్ కాబట్టి ఇది మనము ఏం కన్సిడర్ చేసుకోము. ఒకవేళ నోటిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్కి నోటిఫైడ్ స్కిల్ డెవలప్ వాడికి రెండింటికి మాత్రం ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెండింటి ఎక్స్పెండిచర్ మనకు నాట్ అలౌడ్. సో పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ 40 lakhs యాడ్ బ్యాక్ చేసేసేయాలి. ట్రైనింగ్ కోసం అయితే అలౌ చేసుకోవచ్చు. సో ఓకే. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సోవరెన్ పబ్లిష్డ్ బై ద పొలిటికల్ పార్టీ. ఇది మనకి ఇక్కడ యాడ్ బ్యాక్ చేసేస్తాం. ఇందాక నేను చెప్పిన కదా ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్, బట్ డిడక్షన్ అండర్ 80 GGB 75,000 వస్తుంది. ఓకే. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఇష్యూ ఆఫ్ రైట్ షేర్స్. సో రైట్ ఇష్యూ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా, మనకి ఇక్కడ రాదు. సో యాడ్ బ్యాక్ చేసుకోండి. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ వస్తుంది, ఇందాకనే చెప్పుకున్నాం మనము. సో నాట్ అలౌడ్. పెనాల్టీ పెయిడ్ ఫర్ జిఎస్టీ. పెనాల్టీ అనేది అలౌడ్ ఎక్స్పెన్స్ కాదు కాబట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ అయినా ఏదైనా ఇన్కమ్ ట్యాక్సే కాబట్టి దానికి సంబంధించిన ఏం ఎక్స్పెన్స్ రాదు కాబట్టి 60,000 ఈజ్ అలౌడ్.
ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడరీ ఇది కూడా నాట్ అలౌడ్ అండ్ ఎక్స్పెన్స్. లాస్ట్లో ఇచ్చిన అన్ని కొన్ని ప్రొవిజన్స్ అన్ని. సో యాడ్ బ్యాక్. కంప్యూట్ ద ఇన్కమ్ under the head PGBP for the assessment year 22-23 of ISAC Limited, assuming that her company does not offer the provision of section 115 BAA. సో ఇవన్నీ యాడ్ బ్యాక్ చేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూడండి. 35,25,890 ప్లస్ 5 lakhs ప్లస్ 40 lakhs ప్లస్ 75,000 plus 80,000 plus 35,000 plus 60,000 and 85,000. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఇప్పుడు 83,60,890. మనం ఆన్సర్ ఇక్కడితో ఆపేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఓన్లీ పీజీబీపీ అడిగారు కాబట్టి. పీజీబీపీ ఇక్కడ వరకే కదా. ఇది ఏంటిది టోటల్ ఇన్కమ్లో వస్తుంది అనమాట. క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ అనుకుంటే ఇది కూడా డిడక్ట్ చేసి చెప్తుండే ఆన్సర్. కానీ ఓన్లీ పీజీబీపీ ఇన్కమ్ అడిగారు కాబట్టి ఇక్కడే ఆపేసేయాలి. సో పైన అన్న అయిపోయినాయా? ఓకే. అమౌంట్ నాట్ డిడక్టబుల్. సో ఈ పర్టికులర్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేసేటప్పుడు అంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలన్నమాట. సో టీడీఎస్ అప్లికబుల్ అయ్యి ఉండి వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయకపోయినా, డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయకపోయినా ఏదైనా సరే మనకు డిజలవెన్స్ ఉంటుంది. ఎంత? ఒకవేళ పేమెంట్ నాన్ రెసిడెంట్కి అయి ఉంటే 100% ఆఫ్ ద ఎక్స్పెన్స్ డిజలౌడ్. ఒకవేళ పేమెంట్ రెసిడెంట్కి అయి ఉంటే 30% డిజలౌడ్ అనమాట. ఒకవేళ తర్వాత డిడక్ట్ చేసి తర్వాత పేమెంట్ చేసినా, తర్వాత డిపాజిట్ చేసినా సరే ఆ పర్టికులర్ ఇయర్లో ఎప్పుడైతే పేమెంట్ చేసిర్రో ఆ ఇయర్లో మన ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక కేసులో వీళ్ళకి డిజలవెన్స్ ఉండదు. ఎప్పుడు అనంటే పేయి ఫైల్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరు? ఈ నాన్ రెసిడెంట్ కానీ రెసిడెంట్ కానీ ఉన్నారు కదా, వాళ్ళే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినారు. మనం ఏదైతే టీడీఎస్ ఇవ్వకుండా వాళ్ళకి పేమెంట్ చేసినామో అది వాళ్ళ ఇన్కమ్గా ట్రీట్మెంట్ చేసి కన్సిడర్ చేసుకొని దానిపైన ట్యాక్స్ కట్టినారనమాట. అప్పుడు పేయర్కి ఈ డిజలవెన్స్ అనేది ఉండదు. తర్వాత ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేయాలి కానీ చేయలేదు, లేదా గవర్నమెంట్కి పే చేయలేదు. ఇన్ ఎనీ ఆఫ్ ద కేస్ 100% ఈజ్ డిజలౌడ్ బికాస్ ఈక్వలైజేషన్ లెవీ నాన్ రెసిడెంట్ కేసులోనే వస్తుంది కాబట్టి 100% డిజలవ్. ఇది కూడా సేమ్, ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో అప్పుడు అలౌ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి 12-13 ఎగ్జాంపుల్స్. Delta Limited credited the following amount to the account of resident payee in the month of March 22 without deduction of tax at source. TDS deduct చేయకుండా పేమెంట్ చేసినారంట. What would be the consequence of non-deduction of tax at source by Delta Limited on these amounts during the financial year 21-22, assuming that resident payee in all the cases mentioned below have not paid the tax in any, if any, which was required to be deducted by Delta Limited. సో వీడియో డిడక్ట్ చేయలేదు, వాళ్ళు కూడా దాని ట్యాక్స్ పేమెంట్ చేయలేదు. సో ఖచ్చితంగా డిజలవెన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? వాళ్ళు రెసిడెంట్ పేయీస్ కాబట్టి 30% ఆఫ్ ద ఎక్స్పెన్స్. సో సాలరీస్ ఎంత? 12 lakhs. డైరెక్ట్ రెమ్యూనరేషన్ 28,000. సో 12 lakh plus 28,000 into 30%, 3,68,400. Would your answer change if Delta Limited has deducted tax on director remuneration in April 22 at the time of payment and remitted the same in July 22? So ఆల్రెడీ ఏప్రిల్లో పేమెంట్ చేసేటప్పుడు డిడక్ట్ చేసిండు, మార్చ్లో చేయలేదు కానీ ఏప్రిల్లో చేసిండు. సో 43B అప్లై అవుతుంది కదా ఇక్కడ. అంటే బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు పేమెంట్ చేసినా సరే మనం ఎక్స్పెన్స్ అలౌ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 28,000 మీద మనకు ఎక్స్పెన్స్ అనేది డిజలవెన్స్ ఉండదు. ఓన్లీ 2 lakhs మీద 30%
సో 12 lakhs మీద 30%, 3.6 lakhs డిసలవెన్స్ ఉంటుంది. ఒకవేళ రెమ్యూనరేషన్, డైరెక్టర్ రెమ్యూనరేషన్ సంబంధించి టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేసి ఉంటే. నెక్స్ట్ during the financial year 21-22, the following payments or expenditure were made or incurred by Mr. Yuvan Raja, a resident individual whose turnover was 99 lakhs. అంటే వీడు అసలు ఆడిట్కి అప్లికబుల్ కాదు. సో మ్యాక్సిమం టీడీఎస్ సెక్షన్స్ వీడికి అప్లికబుల్ ఉండనప్పుడు ఇంకేం డిడక్ట్ చేస్తాం, చెయ్యము. ఇంట్రెస్ట్ ఆఫ్ 45,000 was paid to Rahman and Company, a resident partnership firm, వితౌట్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. సో వీటి డిడక్షన్ చేయలేదు, బట్ వీడికి అప్లికబుల్ లేదు కాబట్టి మనం ఇది 100% అలౌ చేస్తాము. 10 lakhs was paid as a salary to the resident individual without deduction of tax. See, irrespective of turnover, irrespective of audit limit, salary పైన మాత్రం ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎప్పుడు ఇన్కమ్ మోర్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటే చేయాలి. సో 10 lakhs అంటున్నాడు కాబట్టి 30% డిసలవెన్స్ అలా అప్లికబుల్ అవుతుంది. 30% ఆఫ్ 10 lakhs అంటే 3 lakhs డిసలవెన్స్. కమిషన్ ఆఫ్ 16,000 was paid to Mr. Vidyasagar on 2/7/21 వితౌట్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్. సో ఇది కూడా మోర్ దెన్ లిమిట్ 15,000 దాటింది, కాకపోతే వాడికి ఆడిట్ అప్లికబుల్ కాదు కాబట్టి డిసలవెన్స్ ఏమి ఉండదు అనమాట. Briefly discuss whether any disallowance arises in the provisions of 40A(1)(a) of the Income Tax Act. Assume that payees in all the cases mentioned above have not paid the tax, if any, which was required to be deducted by Mr. Raja. So, enta 3 lakhs disallowance. Next, cash payment. Cash payment maximum 10,000. More than 10,000 to a single person in a single day. అదర్ దాన్, సో ఇన్ ఎనీ ఆఫ్ దీస్ మోడ్స్, అంటే క్యాష్లో కానీ, బేరర్ చెక్ కానీ, క్రాస్ చెక్ కానీ, ఇది ఈ టర్మ్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు పేడ్ టు క్రాస్ చెక్ త్రూ క్రాస్ చెక్ అని ఉంటుంది. ఎంత 20,000 చెక్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని అలౌడ్ అనుకోవద్దు అనమాట. బేరర్ చెక్, క్రాస్ చెక్ అనేది కూడా నాట్ అలౌడ్. సో మోర్ దెన్ 10,000 ఈ మోడ్లో పేమెంట్ చేసి ఉంటే వాళ్ళకి డిసలవెన్స్ ఉంటుంది. ఎంత ఆ ఎక్స్పెండిచర్ మొత్తము. ఫర్ ట్రాన్స్పోర్టర్ ఆ 10,000 కాస్త 35,000 అనమాట. ఓకే, ఫర్ ట్రాన్స్పోర్టర్ ఇది 35,000. వేరే వాళ్ళ ఇండివిజువల్స్ అందరికీ మ్యాక్సిమం 10,000. క్యాష్ పేమెంట్ కొన్ని కేసెస్లో అలౌడ్. ఎప్పుడు ఏదైనా విలేజ్లో పేమెంట్ చేస్తున్నాము, అక్కడ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేవు, సో వాళ్ళకి క్యాష్లో పేమెంట్ చేయవచ్చు మోర్ దెన్ 10,000 కూడా. అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్కి పేమెంట్ చేస్తున్నాము, అప్పుడు కూడా చేయవచ్చు. కానీ ఇంకొక కేసు ఏంటిది అని అంటే, సాలరీ పేమెంట్ చేస్తున్నాం ఎంప్లాయీకి, అది ఎక్కడ వాడు వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసినాం అనమాట. అక్కడ వాడు మోర్ దెన్ 15 days వర్క్ చేసిండు. అక్కడ వాడు వాళ్ళ ఆ పీరియడ్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేడు కదా. సో ఆ కేసులో కూడా క్యాష్ పేమెంట్ ఈజ్ అలౌడ్. Salary paid to employee who is transferred to place other than his normal place for 15 days or more. ఈ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే వాడు క్యాష్ పేమెంట్ చేసినా సరే మనము డిసలవెన్స్ ఉండదు. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏం లేవు. పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రెమ్యూనరేషన్ ఫర్ ఫర్మ్ ఆర్ ఎల్ఎల్పి టు పార్ట్నర్స్. సో ఇది జనరలీ పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి. సో వాడికి ఇంట్రెస్ట్ పేమెంట్ అలౌడ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే మ్యాక్సిమం 12% వరకు ఉంటుంది. 12% కన్నా ఎబో ఏమైనా ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నాడా అని అంటే, సో మోర్ దెన్ 12% ఏది ఉన్నా సరే నాట్ అలౌడ్ అనమాట. తర్వాత రెమ్యూనరేషన్కి మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది, వర్కింగ్ నోట్. అది చేసిన తర్వాత అంతని మ్యాక్సిమం అలౌ చేయాలి. మిగతా ఏం అలౌ చేసినా డిజర్వ్ చేసేసేయాలన్నమాట. అండ్ ఈ 2 పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేసి ఉండాలి కంపల్సరీ, అప్పుడే అలౌడ్. ఇది 12 పార్ట్నర్షిప్ డీడ్లో లేదు కానీ 12% వేస్తున్నామన్నా సరే నాట్ అలౌడ్. ఖచ్చితంగా అందులో ఉండాలి, 12% మ్యాక్సిమం ఉండాలి. సో రెమ్యూనరేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాక్సిమం రెమ్యూనరేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, ఫస్ట్
3 lakh of book profit, 1.5 lakh or 90% of book profit, whichever is higher. ఓకే, ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి. ఫస్ట్ 3 lakhs. రిమైనింగ్ బుక్ ప్రాఫిట్ మీద 60% తీసుకోవాలి. సో సమ్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్ విల్ బి ద మ్యాక్సిమం రెమ్యూనరేషన్. అసలు బుక్ ప్రాఫిట్ అంటే ఏంటిది? నెట్ ప్రాఫిట్ మైనస్ డిప్రిసియేషన్ యాడ్ రెమ్యూనరేషన్. అప్పటికి ఏదైనా రెమ్యూనరేషన్ పే చేసి ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకొని ఉంటారు కదా, ఆ ఎక్స్పెన్స్ అంతా మొత్తం రెమ్యూనరేషన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇది బుక్ ప్రాఫిట్ అంటారు. దీనిపైన ఫస్ట్ 3 lakhs పైన ఎంత 90% ఆర్ 1.5 lakh విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ క్యాలిక్యులేట్ చేయాలి. మిగతా దాని మీద 60% క్యాలిక్యులేట్ చేయాలి. అంత మ్యాక్సిమం రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇంకొక ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్ ఫర్మ్కి సంబంధించింది. ఒకవేళ మనము పార్ట్నర్ అయ్యింది ఇండివిజువల్ కెపాసిటీలో, లోన్ తీసుకుంది హెచ్యుఎఫ్ కెపాసిటీలో. మరి ఈ హెచ్యుఎఫ్ కెపాసిటీలో తీసుకున్న లోన్ 12% దాటితే ఏం కాదనమాట. ఈ రెండు సేమ్ కెపాసిటీస్ అయితేనే మనం ఆ లిమిట్ 12% అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ లిమిట్ ఓన్లీ ఇఫ్ ఇండివిజువల్ ఈజ్ పార్ట్నర్ అండ్ రిసీవ్డ్ లోన్ ఇన్ సేమ్ కెపాసిటీ. ఇంకా వేరే అంటే హెచ్ఎఫ్లో కర్తలాగా అట్లా రిసీవ్ చేసుకొని ఉంటే అది చూడాల్సిన అవసరం లేదు, ఎంతైనా పే చేసుకోవచ్చు. సేమ్ కెపాసిటీ అయితేనే చూడాలి. ఓకే, ఇంకొకటి ఏదన్నా పార్ట్నర్ 4 పార్ట్నర్స్ ఉన్నారు, ఏబిసిడి. సి రిటైర్ అయిపోయాడు, డి చచ్చిపోయాడు. ఈ ఇద్దరికి సంబంధించిన లాస్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. డిప్రిసియేషన్, అన్అబ్జర్వ్ డిప్రిసియేషన్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కానీ లాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఇంకొకటి స్టాక్ ఇన్ ట్రేడ్. ఎవరైనా పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి స్టాక్ తీసుకొని ఉంటే ఆ రోజు స్టాక్కి ఎంత మార్కెట్ వాల్యూ ఉందో అది ట్యాక్స్ దానిపైన ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అది ఇన్కమ్గా ట్రీట్మెంట్ చేసుకొని. ఎవరు చేయాలి అంటే ఫర్మ్. సో ఫర్మ్ చేతిలో నుంచే కదా స్టాక్ పోయేది. సో కాకపోతే ఫ్రీగా పోతుంది. ఫ్రీగా పోయినప్పుడు ఏం చేస్తాం, ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంతా సేల్స్ లాగా చూపించేసుకుంటాం పీజీబీపీలో. ఓకే, సో అది పార్ట్నర్షిప్ ఫర్మ్కి సంబంధించి. దీనికి సంబంధించి మనకు 2 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి, 14, 15 ఇలస్ట్రేషన్స్. సో కొంతమందికి అర్థం అయితే ఇలస్ట్రేషన్స్ అంటే ఏంటివో. ఇవి బోర్డ్ బుక్లో కాన్సెప్ట్తో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట, దాన్ని ఇలస్ట్రేషన్స్ అంటారు. లాస్ట్కి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అని సపరేట్గా ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేస్తాను నేను ఇవి అయిపోయిన తర్వాత. A firm assessed as such has paid 7.5 lakh as remuneration to its partners for the previous year 21-22 in accordance with the partnership deed, and it has a book profit of 10 lakhs as computed under section 40B. What is the remuneration allowed as deduction? So book profit already ఇచ్చేసిండు. మనం ఫస్ట్ మ్యాక్సిమం రెమ్యూనరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. బుక్ ప్రాఫిట్ 10 lakhs, అందులో ఫస్ట్ 3 lakhs మీద 90% ఆఫ్ 3 lakhs అంటే 2.7 lakh ఆర్ 1.5 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. సో మొత్తం 2.7 lakhs. ఇక్కడ 60% ఆఫ్ రిమైనింగ్ అంటే 10 lakhsలో 3 lakhs, ఫస్ట్ 3 lakhs ఇక్కడ ఉన్నాయి కదా, మీ 7 lakhs మీద అప్పుడు 4.2 lakhs వస్తుంది. 60% ఆఫ్ 7 lakhs అంటే సమ్ ఆఫ్ దిస్ ఎంత, 2.9 ప్లస్ 4.2 7.1 సారీ 6.9 lakhs. దీనిపైన ఇంత మ్యాక్సిమం రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు అన్నమాట పార్ట్నర్స్కి. కానీ వీడు ఇంత ఇచ్చిండు, 7,50,000 ఇచ్చిండు. సో 7,50,000 మైనస్ 6,90,000 అంటే 60,000 రిజర్వ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్
Rao and Jain, a partnership firm consisting of 2 partners, reports a net profit of 7 lakhs before deduction of the following expenses. So, if expenses consider చేయలేదన్నమాట. Salary of 20,000 each per month payable to 2 working partners of the firm as authorized by deed of the partnership. Depreciation 1,50,000 ఇదెంత 20,000 పర్ మంత్ అంటే 12 months ఇంటూ 20,000 ఇంటూ 2 persons 4,80,000 ఈ ఎక్స్పెన్స్. ఇది 1,50,000. 15% interest on capital. The amount of capital eligible for interest is 5 lakhs. 5 lakhs మీద 15% తీసుకుంటున్నాడు. క్యాలిక్యులేట్ ద బుక్ ప్రాఫిట్. సో బుక్ ప్రాఫిట్ అంటే మనం ఇందాక ఇప్పుడు ఏం చెప్పుకుందాం, నెట్ ప్రాఫిట్ మైనస్ డిప్రిసియేషన్ మైనస్ సో యాడ్ బ్యాక్ రెమ్యూనరేషన్ ఇఫ్ ఆల్రెడీ అలౌడ్. సో 7 lakhs తీసుకొని శాలరీ ఆల్రెడీ అలౌ కాదు అంటే బిఫోర్ డిడక్షన్ ఆఫ్ ఫాలోయింగ్ ఐటమ్స్ అన్నాడు కదా. సో ఇవన్నీ ఆయన ఇంక్లూడ్ చేయలేదు అనమాట 7 lakhsలో. సో ఇది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. డిప్రిసియేషన్ 1,50,000 తీసుకోవాలి, ఎక్స్పెన్స్ డిడక్ట్ చేసుకోవాలి కదా. తర్వాత ఇంట్రెస్ట్ కూడా తీసేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ కూడా తీసుకోవాలి వీళ్ళని చెప్పారు కదా, తీసుకోవాలి. కానీ ఎంత తీసుకోవాలి, మ్యాక్సిమం 12%. 5 lakh ఇంటూ 12% 60,000. ఇది బుక్ ప్రాఫిట్. 7 lakhs minus 1,50,000 minus 60,000 4,90,000. Allowable working partner salary for the assessment year. So maximum remuneration ఎంత, allowable remuneration ఫస్ట్ 3 lakhs మీద 2 సో 90% of 3 lakhs అంటే 2.7 lakhs కదా, ఆర్ 1.5 lakhs which ever is higher అంటే 2.7 lakhs. రిమైనింగ్ అమౌంట్ ఎంత 1.9 lakhs. 1,90,000 ఇంటూ దాని మీద ఎంత 60%. 1,14,000. సో 2,70,000 ప్లస్ 1,70,000 14,000 అంటే 3,84,000. ఆల్రెడీ ఎంత తీసుకున్నాడు 4,80,000 ఇంతే. 3,84,000 అలవబుల్ ఎక్స్పెన్స్ అడిగిండు కాబట్టి 3,84,000 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు సెక్షన్ 43B మనం స్టార్టింగ్ నుంచి చాలాసార్లు అనుకున్నాం 43B అని. ఏంటి 43B, యాక్చువల్ పేమెంట్ జరిగితేనే ఎక్స్పెన్స్ అలౌడ్, అక్రూవల్ బేసిస్ మీద ఈ కొన్ని ఎక్స్పెన్సెస్ నాట్ అలౌడ్. ఏంటిది అంటే ట్యాక్స్, డ్యూటీ, సెస్ ఇవి యాక్చువల్గా పేమెంట్ చేస్తేనే మనం అలౌ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఎనీ ఫండ్ అంటే అప్పుడు రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ అందుకే వాళ్ళకి చెప్పినాం కదా అవి. బోనస్, కమిషన్ ఆర్ కమిషన్ టు ఎంప్లాయీస్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు బ్యాంక్స్, లీవ్ ఎన్కాష్మెంట్ టు ఎంప్లాయీస్, అమౌంట్ పేయబుల్ టు రైల్వేస్ ఫర్ యూజ్ ఆఫ్ రైల్వే అసెట్స్. ఇవి ప్రిసైజ్లీ కొన్ని ఇచ్చిన నేను, దీనికన్నా కొన్ని ఉన్నాయి. సో పేమెంట్ ఎప్పటి వరకు చేయాలి, యాక్చువల్ పేమెంట్ చేస్తేనే వస్తుంది డిడక్షన్, కానీ ఎప్పటి వరకు చేయాలి పేమెంట్, డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ చేసేయాలి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ చేసినాము అనుకోండి నెక్స్ట్ ఇయర్ వస్తుంది డిడక్షన్ కూడా. తర్వాత దేనికైనా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన మరి నేను దానికి ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే చేయొద్దు. ఫర్నిషింగ్ బ్యాంక్ గ్యారంటీ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ యాక్చువల్ పేమెంట్. తర్వాత ఇంట్రెస్ట్ లోన్గా కన్వర్ట్ అయ్యింది, ఏదైనా బ్యాంకుకి మనము లోన్ తీసుకున్నాము ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి, కానీ చాలా రోజుల నుంచి అది అట్లనే ఎరియర్స్గా మిగిలిపోయింది అనమాట. అప్పుడు ఇది బ్యాంక్ అయినా అవ్వచ్చు ఇంకేదన్నా ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి, కానీ ఎరియర్స్గా మిగిలిపోయినాయి చాలా రోజుల నుంచి. వాళ్ళు ఏం చేసిర్రు పాపం అని ఇంట్రెస్ట్ని లోన్కి కన్వర్ట్ చేసిర్రు ఆర్ డిబెంచర్గా కన్వర్ట్ చేసిరు. ఇంతకుముందు లోన్స్ ఆర్ బారోయింగ్స్ ఉండే, ఇప్పుడు డిబెంచర్స్ అని కొత్తగా యాడ్ అయింది అనమాట. ఏదో ఒక ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఆ కన్వర్ట్ చేసేసినారు కదా, ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు కదా, డిరెక్షన్ తీసుకుందామని అనుకోవద్దు. దట్ మియర్ కన్వర్షన్ ఈజ్ ఆల్సో నాట్ ద పేమెంట్. యాక్చువల్గా కన్వర్ట్ చేసి లోన్ కన్నా డిబెంచర్ కన్వర్ట్ చేసి ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారనమాట. 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయి, 20లో పే చేయని మనకు తగ్గట్టు ఇస్తారు.
ఆ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఎన్నైతే పే చేసినావో అంటే ఈ ఇయర్‌లో 5 ఇన్‌స్టాల్‌మెంట్స్ పే చేసినావనుకో, ఆ 5 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఎక్స్‌పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంట్రెస్ట్ నుంచి డిబెంచర్‌కి మారిస్తే కన్వర్షన్ అయితే దాన్ని మాత్రం ఎక్స్‌పెన్స్‌గా తీసుకోవద్దనమాట. ఓన్లీ యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ పేమెంట్‌గా తీసుకోవాలి. అది 43 44 ఈ దాని ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? ఇలిస్ట్రేషన్ 16 ఉంది. Hari, an individual carrying on the business of purchase and sale of agricultural commodities like paddy, wheat, he borrowed loans from APSFC and Indian Bank and has not paid the interest. సో చెప్పిన కదా బ్యాంకే కాదు ఇంకెవరి దగ్గర నుంచైనా లోన్ తీసుకోవచ్చు అని ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి అంటే ఇతను కూడా. సో ఎంత అది మొత్తం 45 lakhs వీడికి వాడికి కలిపి. Both APSFC and Indian Bank, while restructuring the loan facilities of Hari during the year 21-22, converted the above interest payable by Hari to them as loan repayable in 60 equal installments. Okay, divide by 60. అంటే ఈచ్ వన్ చూసుకోవాలి మనము. 15 lakhs divide by 60 అంటే 25,000 ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఇది 50,000. 30 lakhs డివైడ్ బై 60 అంటే 50,000. ఈచ్ ఇన్స్టాల్మెంట్ 50,000, ఇది 25,000. మరి మియర్ కన్వర్షన్ అయిపోయింది కదా, దాన్ని ఎక్స్పెన్స్గా డిడక్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవద్దు. డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31/3/22 హరి పేడ్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ ఏపీఎస్ఎఫ్సి. ఇది 5 పేమెంట్ చేసిందంట. 3 ఇన్స్టాల్మెంట్స్ టు ఇండియన్ బ్యాంక్కి 3 చేసిండు. ఇంత మనకి ఎక్స్పెన్స్ అలౌడ్. Hari claimed the interest of 45 lakhs as an expenditure while computing the income from the business of purchase and sale of agriculture commodities. ఇదే చేయొద్దు అన్నది అప్పటి నుంచి. Discuss whether his claim is valid, no invalid, and if not, what is the amount of interest. సో ఇంత అంటే 25,000 into 5 1.25 lakh, 50,000 into 3 అంటే 1.5 lakh అంటే 2.75 lakhs. ఇంత అలౌడ్. నెక్స్ట్ కంపల్సరీ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎవరెవరు ఖచ్చితంగా బుక్స్ని మెయింటైన్ చేయాలి? ఒకవేళ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ అయితే, నోటిఫైడ్ ప్రొఫెషనల్ అంటే ఎవరో మనం తర్వాత చూద్దాము. ఒకవేళ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ అయితే ఎప్పుడు మెయింటైన్ చేయాలి? గ్రాస్ రిసీట్స్ 1.5 lakh దాటితే ఇన్ ఆల్ ద 3 preceding years ఆర్ లైక్లీ టు ఎక్సీడింగ్ కరెంట్ ఇయర్. ఈ ఇయర్లో దాటే అవకాశం ఉన్నా లాస్ట్ 3 yearsలో ఆల్రెడీ దాటేసిన మనం బుక్స్ మెయింటైన్ చేయాలి నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ అయితే. సో ఆ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎవరు అంటే లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్టెక్, అకౌంటింగ్, టెక్నికల్, కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డిజైనింగ్, డెకరేషన్, ఫిలిం ఆర్టిస్ట్, సిఎస్, ఐటీ ప్రొఫెషనల్, వీళ్ళందరూ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్. వీళ్ళు ఎప్పుడు బుక్స్ మెయింటైన్ చేయాలి అంటే 1.5 lakh ఆఫ్ గ్రాస్ రిసీట్స్ దాటితే, ఎప్పుడు ఇన్ లైక్ టు ఎక్సీడింగ్ కరెంట్ ఇయర్ ఆర్ ఇన్ ద పాస్ట్ 3 preceding years అప్పుడు బుక్స్ మెయింటైన్ చేయాలి. ఏమేమి మెయింటైన్ చేయాలి అంటే క్యాష్ బుక్, జర్నల్, లెడ్జర్, బిల్స్ మోర్ దెన్ 25, డైలీ కేస్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్. అంటే ఈ రెండు ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ అయితేనే ఈ రెండు మెయింటైన్ చేయాలి. ఇన్ ఎనీ అదర్ కేస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. బిల్స్ అంటే కార్బన్ కాపీస్ అనమాట, మెయింటైన్ చేయాలి. ఒకవేళ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ కాదు, వేరే ఏదైనా బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్నారు అంటే ఇక్కడ కవర్ కాలేదన్నమాట. వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ ఒకవేళ వాళ్ళు టర్న్ ఓవర్ 25 lakhs దాటినా, ప్రాఫిట్ 2.5 lakh దాటినా బుక్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఏదన్నా ఒక్క ఇయర్లో లాస్ట్ 3 years చెక్ చేస్తే ఒక్క ఇయర్లో దాటినా సరే వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇక్కడేమో ఆల్, ఇక్కడేమో ఎనీ వన్. ఎంత లిమిట్స్ 25 lakhs ఆఫ్ టర్న్ ఓవర్, ప్రాఫిట్స్ 2.5 lakhs. ఇది ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అయితే. వేరే ఇంకెవరైనా పర్సన్ అయి ఉంటే
టర్నోవర్ 10 lakhs దాటినా, ప్రాఫిట్ 1.2 lakh దాటినా మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద 3 ప్రీవియస్ ఇయర్స్ సేమ్ ఈ అదర్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్కి ఏ ఒక ఇయర్ దాటినా సరే మెయింటైన్ చేయాలి. ఇక్కడ వీళ్ళకి నోటిఫైడ్ ప్రొఫెషనల్స్కి మాత్రం ఆల్ ఇయర్స్ దాటితేనే మెయింటైన్ చేయాలి. అండ్ మెయింటైన్ చేస్తున్నాము, ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి, ఎప్పుడుకి ఏ కాలమైనా మెయింటైన్ చేస్తూనే ఉండాలా అంటే అవసరం లేదు. మినిమం 6 years అయితే మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత నీ ఇష్టం. అండ్ ఒకవేళ మెయింటైన్ చేయకపోతే ఏం చేస్తావు నువ్వు అంటే 25,000 పెనాల్టీ వేస్తా, నేను కాదు డిపార్ట్మెంట్. సో 17 illustration. We know this a person carrying on the profession on as film artist. సో ఈయన నోటిఫైడ్ ప్రొఫెషనల్ అనమాట. ఒక్కసారి వీళ్ళ లిమిట్స్ చూద్దాము. నోటిఫైడ్ ప్రొఫెషనల్ గ్రాస్ రిసిప్ట్స్ మోర్ దెన్ 1.5 lakhs in 3 previous years, in all the 3 previous years or in current year, అప్పుడు మెయింటైన్ చేయాలి. ఫినాన్షియల్ ఇయర్ 18-19లో హిస్ గ్రాస్ రిసిప్ట్స్ ఫ్రమ్ ద ప్రొఫెషన్ ఆర్ యాజ్ అండర్ 18-19లో 1.15 lakh, 19-20లో 1.8 lakh, 20-21లో 2.1 lakh. What is his obligation regarding the maintenance of books of accounts for assessment year 20-23 under section 44AA of Income Tax Act 1961? అసెస్మెంట్ ఇయర్ 20-23 అంటే నెక్స్ట్ ఇయర్, అంటే ఫినాన్షియల్ ఇయర్ 21-22. మనం లాస్ట్ 3 years చెక్ చేయాలి కాబట్టి ఈ 18-19 అనే ఇయర్లో 1.5 lakh దాటలేదు, మిగతా 2 years దాటింది. బట్ మన కండిషన్ ఏంది, ఆల్ 3 previous years. సో ఈ కేసులో మనం బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ 22-23 ఇయర్లో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఆ ఇయర్ ఏమన్నా ఎక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని. ఛాన్సెస్ ఉంటే మెయింటైన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ 44AB ట్యాక్స్ ఆడిట్. ఇందాక మనం చూసుకుంది మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇది ట్యాక్స్ ఆడిట్ కేసు అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి. ట్యాక్స్ ఆడిట్ ఎప్పుడు చేయాలి అని అంటే 2 cases, ఓన్లీ 2 cases. టర్నోవర్ 1 crore దాటింది అప్పుడు మెయింటైన్ చేయాలి. బట్ ప్రొఫెషనల్స్కి మాత్రం ఇందాక నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ చూసినాం కదా, వాళ్ళు మాత్రం 50 lakhs గ్రాస్ రిసిప్ట్ దాటితేనే మెయింటైన్ చేయాలి. అదర్వైజ్ టర్నోవర్ 1 crore దాటాలి. ఈ టర్నోవర్ 1 crore 10 crore ఎక్స్టెండ్ చేసినారు. కానీ ఎప్పుడు 10 crore అంటే క్యాష్ రిసిప్ట్స్ అప్ టు 5% ఉంది, టోటల్ రిసిప్ట్స్ ఆఫ్ క్యాష్ రిసిప్ట్స్ ఓన్లీ 5% ఉంది. అండ్ క్యాష్ పేమెంట్ ఈజ్ అప్ టు 5% ఆఫ్ టోటల్ పేమెంట్స్. అప్పుడే అండ్ ఉన్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ట్రాన్సాక్షన్స్లో 5% వరకే ఉంటే, అంటే మ్యాక్సిమం జెన్యూన్గానే ఉంటుంది కదా, వాళ్ళకి అంత ఆడిట్ అవసరం లేదు. 10 crores అయినప్పుడు చేయించుకోండి అని ఆప్షన్ అనమాట వాళ్ళకి. అదర్వైజ్ 1 crore. తర్వాత 44ADAలో మనము లోవర్ ఇన్కమ్ చూపించుకుంటున్నాము, ఆ సెక్షన్లో ఇన్కమ్ ఫైల్ చేస్తున్నాము, కానీ వాళ్ళు చెప్పినంత ఇన్కమ్ చూపించలేమన్నమాట, ఇంకా తక్కువ చూపిస్తున్నాం. అంటే ఎంత అనేది మనం నెక్స్ట్ తెలుసుకుంటాం, ఎంత చూపించాలి ఆ సెక్షన్ ఫాలో అయితే అనేది నెక్స్ట్ తెలుసుకుందాము. వాళ్ళు చెప్పిన లిమిట్ కన్నా తక్కువ ఇన్కమ్ చూపిస్తున్నాం వాళ్ళకి సెక్షన్స్ ఫాలో అవుతూ కూడా, అప్పుడు ఆడిట్ కేస్ అప్లికబుల్. అండ్ అట్లనే సేమ్ లోవర్ ఇన్కమ్ ఈ 3 కేసెస్లో 44AE, 44BB, 44BBB ఈ సెక్షన్స్ ఫాలో అయ్యేటప్పుడు లోవర్ ఇన్కమ్ చూపిస్తున్నాం వాళ్ళు చెప్పిన దానికన్నా, అప్పుడు కూడా మనకు ఆడిట్ అప్లికబుల్, ట్యాక్స్ ఆడిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. మరి ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు ఫైల్ చేయాలి అని అంటే రిటర్న్ ఫైల్ చేసి 1 month కన్నా ముందు. రిటర్న్ ఫైల్ చేసే డ్యూ డేట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు సపోజ్ 31st October 23 ఇది డ్యూ డేట్ అయితే 30th November 23 ఇది డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆడిట్ రిపోర్ట్, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. ఒకవేళ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది, పెనాల్టీ పడుతుంది. ఇంతకుముందు కేసులో బుక్స్కి మెయింటైన్ చేయకపోతే 25,000 పెనాల్టీ. ఇప్పుడు రిటర్న్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయకపోతే 0.5% ఆఫ్ టర్నోవర్
ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈజ్ లోవర్. కొంచెం డోస్ పెంచారు అనమాట, సీరియస్ కేసు కదా అందుకని. తర్వాత ఈ నాకు యాక్చువల్లీ ఇవి అఫెన్స్ పెనాల్టీస్ అన్ని తర్వాత చదువుకుంటాము, బట్ ఎక్కడిదక్కడ చదువుకుంటే కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది అంతే. నెక్స్ట్ ప్రిజంప్టివ్ టాక్సేషన్. ప్రిజంప్టివ్ టాక్సేషన్ అంటే బుక్స్ మెయింటైన్ చేయకుండా ఉండాలనుకున్న వాళ్ళ టర్న్ ఓవర్ మీద ఇంత వాళ్ళు ఆ పర్టికులర్ సెక్షన్ ప్రకారం చెప్పిన ట్యాక్స్ కట్టేసి బుక్స్ మెయింటైన్ చేయరన్నమాట. ఓకే, ఇది ఎవరెవరుకి ఏ సెక్షన్ అప్లికబుల్ అంటే 44 AD రెసిడెంట్ ఇండివిజువల్కి, హెచ్ఎఫ్కి, పార్ట్నర్షిప్ ఫర్మ్కి, ఈ ముగ్గురికి అప్లికబుల్. మరి కంపెనీస్ ఇవన్నీ అంటే వాళ్ళకంతా నాట్ అప్లికబుల్. వాళ్ళు కంపల్సరీ బుక్స్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ 3 రెసిడెన్షియల్ ఈ 3 పర్సన్స్ అసెసీస్ బిజినెస్ చేస్తూ ఉంటే అదర్ దెన్ కమిషన్ ఏజెన్సీ 44 AE ఇక్కడ చదువుకుంటాము. ఆ 3 బిజినెస్లు కాకుండా ఇంకేదైనా బిజినెస్ చేసేటప్పుడు బుక్స్ మెయింటైన్ చేయొద్దు అనుకున్నారు. అప్పుడు ఏం చెక్ చేయాలి? ఫస్ట్ వాళ్ళు టర్న్ ఓవర్ చెక్ చేయాలి. అది 2 crores లోపు ఉందా లేదా. 2 crores లోపు ఉంటేనే వాళ్ళకి బుక్స్ మెయింటైన్ చేయకుండా ఉండడానికి ఆప్షన్ అనమాట. సో దానికి అగైనెస్ట్గా వాళ్ళు ఏమి ఇవ్వాలి? వాళ్ళ ప్రాఫిట్ ఎంతైనా సరే మనకు మాత్రం 8% చూపించాలి. టర్న్ ఓవర్ మీద 8% ప్రాఫిట్ బుక్ చేసి నేను బుక్స్ మెయింటైన్ చేసుకోకపోయినా ఓకే అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒకవేళ అసలు వాళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్సే లేవు ఒక్కటి కూడా, అప్పుడు 6% నెట్ ప్రాఫిట్ చూపిస్తే చాలు. ఇందాక దాంట్లో దీనికి కన్ఫ్యూజ్ కాకండి. అదేమో ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. ఎప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ 5% వరకు ఉంటే 10 crores ట్యాక్స్ టర్న్ ఓవర్ లిమిట్ అనమాట. క్యాష్ ట్రాన్సాక్షన్స్ 5% వరకే ఉంటే టర్న్ ఓవర్ లిమిట్ 10 crores చూసుకోవాలి. ఎవరికి? ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేసే వాళ్ళకి, ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేయడానికి. ఇదేమో ప్రిజంప్టివ్ టాక్సేషన్ అనమాట. అంటే ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఇన్కమ్ ఎంత చూపించాలి అని అంటే 6%. ఎప్పుడు అస్సలు ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా ఉండద్దు. అప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని అంటే 8% ఆఫ్ టర్న్ ఓవర్ చూపించాలి. సో ఒక్కసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది అర్థమైతే మిగతా ఈజీగా అర్థమవుతాయి. ఈ పర్టికులర్ ఇండివిజువల్స్ బుక్స్ మెయింటైన్ చేయొద్దు అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అంటే 8% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్కమ్గా చూపించేసి బుక్స్ మెయింటైన్ చేయకుండా ఉండొచ్చు అనమాట. మళ్ళీ ఆ 8%లో నుంచి ఏమైనా ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చా అంటే ఏం ఫర్దర్ అసలు ఇంకేం ఎక్స్పెన్స్ అలౌడ్ ఉండదు. అండ్ ఈ ఆప్షన్ ఓన్లీ వాళ్ళ టర్న్ ఓవర్ 2 crore లోపు ఉంటేనే అప్లికబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ 44 ADA. ఇదేమో 44 ADA ఇది రెసిడెంట్ ఇండివిజువల్ ఫర్మ్ యూనిట్కి అప్లికబుల్. అండ్ వాళ్ళు ప్రొఫెషన్లో ఉండాలి. ఏదన్నా ఇందాక ప్రొఫెషన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ ప్రొఫెషనల్స్ అయ్యి ఉంటే వాళ్ళు 50% ఆఫ్ గ్రాస్ రిసీట్స్ మనకు ఇన్కమ్గా డిక్లేర్ చేయాలి. అండ్ అందులోంచి మళ్ళీ ఇంకేం ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోలేరు అనమాట. ఈ ఆప్షన్ అవైలబుల్ ఓన్లీ ఎప్పుడు వాళ్ళ గ్రాస్ రిసీట్స్ అప్ టు 50 lakhs ఉంటేనే వాళ్ళు ఇట్లా ప్రిజంప్టివ్ కింద 50% డిక్లేర్ చేసుకోవచ్చు, లేదా కంపల్సరీ బుక్స్ మెయింటైన్ చేయాలి. 44 AE ఎవరికి అంటే ఇది అసెసీ ఎవరైనా కావచ్చు, కానీ బిజినెస్ మాత్రం ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఉండాలి, అప్పుడే ఈ సెక్షన్ అప్లికబుల్. ఇది ఇంకొంచెం టిపికల్గా ఉంటుంది. ఇక్కడేమో టర్న్ ఓవర్ లిమిట్స్ ఇచ్చారు కదా, 2 crores 50 lakhs. ఇదేమో వెహికల్ లిమిట్ ఇచ్చారు అనమాట. మ్యాక్సిమం 10 vehicles, 10 కానీ 10 కన్నా తక్కువ కానీ వెహికల్స్ ఉంటే వాళ్ళకి ఆప్షన్ అవైలబుల్. వాళ్ళు ఇంత ఇన్కమ్ డిక్లేర్ చేయాలి. ఎంత? ఒకవేళ ఆ వెహికల్ అనేది హెవీ గుడ్ వెహికల్ అయి ఉంటే, అంటే వెహికల్ ఇట్ సెల్ఫ్ 20 tons కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే, ఖాళీ వెహికలే, దాన్ని హెవీ గుడ్ వెహికల్ అంటాము. దానిపైన ఎంత ఇన్కమ్ డిక్లేర్ చేయాలంటే 1000 into వెయిట్స్ ఇన్ టన్స్. అంటే ఆ వెహికల్ హెవీ గుడ్ వెహికల్ వెయిట్ ఉంటుంది కదా, అంటే ఒక 20 tons లేక మోర్ దెన్ 12 ఎంత ఉంటే అంత, 13 14 ఎంత ఉంటే అంత, అది టన్స్లో చూపించాలి. మళ్ళీ టన్ కాకుండా కేజెస్లో ఇచ్చినట్టు టన్స్లో కన్వర్ట్ చేసి మరీ చూపించాలి. వెయిట్ తీసుకోవాలి. 1000 into 1000 స్టాండర్డ్ అమౌంట్ అనమాట. వాళ్ళు చెప్పింది అది.
1000 into weight into number of months per vehicle. సో నెంబర్ ఆఫ్ మంత్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మనకి ఎగ్జాంపుల్ ఉంది, అది చేస్తే అర్థమైపోతుంది. ఇది హెవీ గూడ్కి. అదర్ వెహికల్కి అయితే 7500 ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ పర్ వెహికల్. ఇది వెయిట్స్ ఇన్ టన్స్ లేదు, ఇవి చిన్న చిన్న గూడ్స్ చిన్న చిన్న వెహికల్స్ అనుకోండి, అది ఎంత వెయిట్నా మనకు అనవసరం అనమాట. 7500 ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ పర్ వెహికల్ చూసుకుంటే చాలు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఉంది, అది చేసి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అది కూడా ఒక 2-3 సార్లు చేసి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడే టెన్షన్ పడకండి మీరు. తర్వాత 40B ప్రకారం, అంటే 40B అంటే ఏంది, పార్ట్నర్షిప్ ఫర్మ్కి పార్ట్నర్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇంట్రెస్ట్, రెమ్యూనరేషన్, అవన్నీ ఆ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ 2 కేసెస్లో ఎక్స్పెన్సెస్ లేవు, థర్డ్ కేసులో మాత్రమే ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆ ఎక్స్పెన్సెసే. అండ్ ఇన్కమ్ మనము వెహికల్ వాడకపోయినా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇన్కమ్ వెహికల్ పుట్ టు యూస్ చేయాలి, అంటే యూస్ చేయలేదు అసలు, బట్ స్టిల్ ఇక్కడ పర్ వెహికల్ ఉంది కదా, ఆ కేసులో మనం ఆ వెహికల్ కూడా కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. సో వీళ్ళందరికీ ఇంత ఇన్కమ్ డిక్లేర్ చేస్తే వాళ్ళకి వచ్చే ఆప్షన్ ఏంటి అని అంటే, వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ట్యాక్స్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. సో 18, 19, 20, 21 ఈ 4 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తే మనకు ఈ చాప్టర్లోని ఇలస్ట్రేషన్స్ అయిపోతాయి. Mr. Praveen engaged in the retail trade reports a turnover of 1,98,50,000 for the financial year 21-22. His income from the said business as per the books of accounts is 13,20,000. Compute as per provisions of Chapter 60 PGBP of the Income Tax Act 1961. Retail trade is the only source of income for Mr. Praveen. Assessment year 21-22 was the first year for which he declared his business income in accordance with the provisions of presumptive taxation under section 44 AD. ఓకే, నేను ఇంకొక సెక్షన్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయిన. ప్రిజంప్షన్కి సంబంధించి మనము ఒక ఇయర్లో ప్రిజంప్టివ్ ట్యాక్స్లో ఇన్కమ్ డిక్లేర్ చేసిన తర్వాత 5 years వరకు డిక్లేర్ చేయాలి. ఒకవేళ చేయకుండా దాన్ని విత్డ్రా చేసుకుని ఉంటే, ప్రిజంప్టివ్లో నుంచి బయటకు వచ్చి బుక్స్ మెయింటైన్ చేసి చూపించుంటే, ఇంకొక 5 years వరకు మనము ప్రిజంప్టివ్లో డిక్లేర్ చేసేందుకు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఈజ్ మిస్టర్ ప్రవీణ్ ఆల్సో ఎలిజిబుల్ టు ఆఫర్ ప్రిజంప్టివ్ డిటర్మినేషన్ ఆఫ్ హిస్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23. సో ఇక్కడ 21-22కి డిక్లేర్ చేసినారంట, 22-23కి ఇది ఫినాన్షియల్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్ 22-23 ఎలిజిబులా కాదా అని అడుగుతున్నాడు. 1,98,50,000 అంటే లెస్ దాన్ 2 crore ఉంది కాబట్టి ఈ ఇయర్ కూడా ఎలిజిబులే. If so, determine his income from retail trade as per the applicable presumptive provisions, assuming that whole of the turnover represent cash receipts. ఒకవేళ అసలు క్యాష్ రిసిప్ట్స్ లేకపోతే 6% డిక్లేర్ చేస్తే చాలు. క్యాష్ రిసిప్ట్స్ ఉన్నాయి కాబట్టి 8% ఆఫ్ టర్న్ ఓవర్. 1,98,50,000 ఇంటూ 8%, 15,88,000. In case Mr. Praveen does not offer presumptive taxation of income from retail trade, what are his obligations under the Income Tax Act? ఏముంటుంది? మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, $1 crore పెరిగింది కాబట్టి ఆడిట్ కేస్ అప్లికబుల్ అవుతుంది. ఇంకొక 5 years వరకు ప్రిజంప్టివ్ని సెలెక్ట్ చేసుకోలేడు, అనమాట. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ హిస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ బోత్ ద ఆప్షన్స్? అంటే ప్రిజంప్టివ్ సెలెక్ట్ చేసుకుంటే 31st July నార్మల్ ఇండివిజువల్స్కి ఎప్పుడో అప్పుడు. అదర్వైజ్ మళ్ళీ అతనికి ఆడిట్ కేస్ అప్లికబుల్ కదా, 1 crore దాటింది, అప్పుడు ప్రిజంప్టివ్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. 31st October will be the due date for return of filing of income. Okay. Mr. X commenced the business of operating goods
vehicles on 1/4/21. He purchases the following vehicles. సో 44 ఏఈ కింద చూపిస్తున్నారనమాట. ఫస్ట్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాము. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉంటే ఎలిజిబుల్ కాబట్టి ఓకే ఫైన్. ఇప్పుడు మనము 44 ఏఈ కింద క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనము ఎంత చూపించాలో రాసుకుందాము. 2 ఉన్నాయి కదా, హెవీ గుడ్, అదర్. హెవీ గుడ్ అయితే 1000 ఇంటూ వెయిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ పర్ వెహికల్. ఇది 7500 ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ పర్ వెహికల్. నెంబర్ ఆఫ్ మంత్స్ పర్ వెహికల్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ మంత్స్ ఇంటూ ఈచ్ వెహికల్ తీసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ అన్ని వెహికల్స్కి అవసరం కాబట్టి ఏ వెహికల్ ఇక్కడ మనకు కావాలి, ఇక్కడ కూడా కావాలి నెంబర్ ఆఫ్ మంత్స్ పర్ వెహికల్. సో ఫస్ట్ అన్నిటికీ మనం ఇక్కడ నెంబర్స్ వేసేసుకుందాం అనమాట, ఎన్ని మంత్స్ ఉంది అనేసి. ఇది డేట్ ఆఫ్ పర్చేస్ 4th అంటే హోల్ ఇయర్ ఉంది, 4th నుంచి 31st March వరకు. అంటే ఎన్ని మంత్స్? 12 months. ఇది లాస్ట్ 1 monthలో కొన్నారు అంటే 1 month. ఇది 7th నుంచి కొన్నారు, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 వరకు అంటే 9 months. 1, 2, 3 months. 8, 9, 10, 11, 12, 1, 2, 3 8 months. ఇది February and March 2 months. నెంబర్ ఆఫ్ మంత్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మల్టిప్లై చేయాలి. 12 2s are 24, 1 1s are 1, 9 3s are 27, 3 1s are 3, 8 2s are 16, 2 1s are 2. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ ఇక్కడ తీసుకోవాల్సిన అమౌంట్స్. ఇప్పుడు ఏది ఎంత వెయిట్ ఉందో, హెవీ గుడ్ వెహికల్ ఏది, వేరే వెహికల్స్ ఏవి చూద్దాము. ఇక్కడ మోర్ దెన్ 12,000 ఇంకా కేజెస్లో ఇచ్చారు కదా, టన్స్లో అయితే మోర్ దెన్ 12 tons, కేజెస్లో అయితే మోర్ దెన్ 12,000 kgs. సో ఓన్లీ ఈ లాస్ట్ 2 క్లియర్ బైఫర్కేషన్ ఉంది కదా, ఇవి హెవీ గుడ్ వెహికల్. హెవీ గుడ్ వెహికల్కి ఎట్లా తీసుకోవాలి? 1000 ఇంటూ వెయిట్ ఎంత, రెండింటికి సేమ్. ఒకవేళ రెండింటికి సేమ్ లేదనుకోండి, సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. 1000 ఇంటూ ఇప్పుడు ఒకటి 15 ఉంది, మళ్ళీ దానికి 16 నెంబర్ ఆఫ్ మంత్స్ పర్ వెహికల్. ఇది వేరే వెహికల్ ఇప్పుడు 18 ఉందనుకోండి, 18 ఇంటూ 2 ఇట్లా చేసేది ఉండే. కానీ ఇప్పుడు రెండింటికి సేమ్ వెయిట్ ఉంది కదా, సింగిల్గా క్యాలిక్యులేట్ చేద్దాము. ఫిఫ్టీన్ ఇంటూ 16 + 2 యాడ్ చేసేసుకుందాం, 18. ఇది 7500 ఇంటూ ఇదెంత, 24 + 1 + 7, 27 + 3, 55. సో 55 ఇంటూ 7500, 4,12,500. ఇది 1000 ఇంటూ 15 ఇంటూ 18, 2,70,000. సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6,82,500. ఇంకా కూడా కన్ఫ్యూజన్ ఉంటే ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. Alpha Cooperative Bank amalgamated with Beta Cooperative Bank. The depreciation for the year ended 31/3/22 calculated as per income tax rules 1962 allowed to Alpha Cooperative Bank has amalgamated has not taken place amounts to 2,40,000. So depreciation undi. Compute the deduction on account of depreciation allowable in the hands of Alpha Cooperative Bank and Beta Cooperative Bank. సో అమాల్గమేషన్ అయ్యింది, అట్లా ఏమన్నా ఒక అసెట్ని 2 వాడుకున్నాయి అంటే ఏం చెప్పినా నేను, ఫస్ట్ నార్మల్గా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేసి నెంబర్ ఆఫ్ డేస్ ద్వారా 2 కంపెనీస్కి బైఫర్కేట్ చేయండి అని చెప్పిన.
సో, యాక్చువల్ డిప్రిసియేషన్ వాడు ఆల్రెడీ ఇచ్చేసిండు కాలిక్యులేట్ చేసేసి. సో, ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా, బీటా ఎన్ని రోజులు వాడుకున్నాయో చూద్దాము. 12థ్‌కి అమాల్గమేషన్ అయ్యింది. సో, 4 మంత్స్ ఇది వాడుకుంది. మిగతా ఎన్ని మంత్స్ ఇది? 8 మంత్స్. సో, 2,40,000 డివైడ్ బై 12 ఇంటూ 8 1.6 lakhs దీనికి మైనస్ 240,000 80,000 దీనికి. ఇట్లా మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేనా? కాదు, రాంగ్. నెంబర్ ఆఫ్ డేస్, డోంట్ ఫర్గెట్. ఓకే, ఇప్పుడు 2,40,000 అయితే ఆల్ఫా బీటా కదా. బీటా ఎన్ని రోజులు వాడుకుంది? ఫస్ట్ డిసెంబర్లో 31 days, జనవరిలో 31 days, 28 days ఆఫ్ ఫిబ్రవరి, 31 days ఆఫ్ మార్చ్, 121 days వాడుకుంది. మిగతావన్నీ 244 days ఇది వాడుకుంది. సో 2,40,000 డివైడ్ బై 365 ఇంటూ 244 1,60,438. 2,40,000 divided by 365 into 121 79,562. అది కూడా కరెక్టే, కానీ ఇది మోర్ అక్యురేట్ కాబట్టి ఇన్స్టిట్యూట్ ఇదే ఫాలో అవుతుంది. మనం కూడా ఇదే ఫాలో అయితేనే మార్క్స్ వస్తాయి కాబట్టి ఇదే ఫాలో అవుదాం. నెక్స్ట్, మిస్ వివిత, ఏ రెసిడెంట్ అండ్ ordinary resident in India, has derived the following income from various operations relating to the plantations and estates owned by her. You are required to compute the business income and agriculture income of Miss Vivita for the assessment year 22-23. Okay, income from sale of centrifuged latex processed from rubber plants grown in Darjeeling. డార్జిలింగ్ అంటే బయట దేశం అనుకోకండి, అది వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇండియానే. సో రబ్బర్ అయితే ఎంత, ఫస్ట్ మనం రేషియోస్ రాసుకుందామా. రబ్బర్ అనుకోండి 35% బిజినెస్ ఇన్కమ్, 65% అగ్రికల్చర్ ఇన్కమ్. టీ అయితే 40% బిజినెస్ ఇన్కమ్, 60% అగ్రికల్చర్ ఇన్కమ్. ఒకవేళ కాఫీ గ్రోన్, క్యూర్డ్, రోస్టెడ్, గ్రౌండెడ్ ఇవన్నీ చేస్తే 40% బిజినెస్ ఇన్కమ్, 60% అగ్రికల్చర్ ఇన్కమ్. అట్లా కాకుండా ఓన్లీ గ్రోన్ అండ్ క్రూడ్ అయితే అదర్ కాఫీ 25%, 75%. ఓకే, ఇప్పుడు మనకు రబ్బర్ ఎంత? 35% బిజినెస్ ఇన్కమ్, బిజినెస్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో బిజినెస్ ఇన్కమ్ అంటే 3 lakhs ఇంటూ 35%, 1,05,000, 1,95,000 అగ్రికల్చర్ ఇన్కమ్. కాఫీ గ్రోన్ అండ్ క్రూడ్ అంటే 25-35-75 రేషియో అనమాట. సో 25,000 బిజినెస్ ఇన్కమ్, 75,000. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఇన్కమ్ అగ్రికల్చరే ఉంటుంది. సో అది కొంచెం ప్రాసెస్ చేసినందుకు బిజినెస్ ఇన్కమ్లో కొంచెం వేస్తున్నాం అంతే. సో తక్కువ రేషియో ఉన్నది బిజినెస్ ఇన్కమ్, ఎక్కువ ఉన్నది అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్, కాఫీ గ్రోన్, క్రూడ్, రోస్టెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ కొలంబో. సేల్ కన్సిడరేషన్ వాజ్ రిసీవ్డ్ ఇన్ చెన్నై. మనకు ఓన్లీ ఇండియాలో చేస్తేనే అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్మెంట్ ఇస్తాము, లేకపోతే మొత్తం తీసుకోవే బిజినెస్ ఇన్కమ్లోనే పడేస్తాం. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ టీ గ్రోన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమ్లా 4 lakhs. 4 lakhsలో 40% బిజినెస్ ఇన్కమ్, మిగతాది 2,40,000 అగ్రికల్చర్ ఇన్కమ్. ఇన్కమ్ ఫ్రమ్ సాప్లింగ్ అండ్ సీడ్లింగ్ grown in nursery at Cochin. Basic operations for not carried at land. Even though not carried at land, it will be treated as business, agriculture income. So 100% exempted. So enta 1,05,000 plus 25,000 plus 2,50,000 plus 1,60,000, 5,40,000.
1,95,000 plus 75,000 plus 2,40,000 plus 80,000, 5,90,000. ఇక్కడతో కాన్సెప్ట్ ఇంకా ఇల్లస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఐసీఏ బుక్లో లాస్ట్లో ఇచ్చే టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మాత్రమే మిగిలినాయి. సో అవి కూడా చెప్పేస్తా ఇదే క్లాస్లో. Examine critically the following cases in the context of provisions contained in Income Tax Act 1961 relevant for assessment year 22-23. Support the answer with relevant case laws and workings. Mr. Janaki is proprietor of a Mrs. Yash Textile, which is engaged in garment manufacturing business. The entire block of plant and machinery chargeable to depreciation at 15% has 20 different machinery items as a 31,322. One of the machineries used for packing has become obsolete and was discarded by Mr. Janaki in July 21. సో ఇక్కడ వరకు ఏం చెప్పిండు, ఒక బ్లాక్ ఉందంట, 15% బ్లాక్, అది అందులో 20 అసెట్స్ ఉన్నాయి, కానీ అందులో 1 అసెట్ అబ్జర్వ్ అయిపోయి డిస్కార్డ్ చేసేసినారు. అసెస్సీ ఫైల్ ఇట్స్ రిటర్న్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23 క్లెయిమింగ్ టోటల్ డిప్రిసియేషన్ ఆఫ్ 40 lakhs డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకొని ఫైల్ చేసేసిండు, విచ్ ఇంక్లూడ్స్ 4 lakhs బీయింగ్ డిప్రిసియేషన్ క్లెయిమ్డ్ ఆన్ ద మెషినరీ ఐటమ్ డిస్కార్డెడ్. సో ఈ డిస్కార్డెడ్ మెషినరీ ఉంది కదా, దాని మీద వచ్చిన 4 lakhs డిప్రిసియేషన్ కూడా ఛార్జ్ చేసుకున్నాడు అనమాట. ఏవో డిజలౌడ్ ద క్లెయిమ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆఫ్ 4 lakhs డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ స్క్రూటినీ అసెస్మెంట్. కమెంట్ ఆన్ వ్యాలిడిటీ ఆఫ్ యాక్షన్ టేకన్ బై ఏవో. Action taken by AVO is not valid because we can take depreciation if we use that asset. Use may not be in the present year only, it can be past years also. Okay, ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బ్లాక్ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యింది, ఇంకా 19 అసెట్స్ ఉన్నాయి. ఆ 19 అసెట్స్ సంబంధించిన డబ్ల్యూడివి క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. సో అది నిల్ అయిపోయినప్పుడు మనం దానికి క్యాపిటల్ గెయినో లేకపోతే రైట్ ఆఫ్ ఏదో ఒకటి చేసుకుంటాము. డబ్ల్యూడివి రన్ అవుతున్నప్పుడు మనం దానికి డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాము. బ్లాక్ నిల్ అయిపోతే చేయొద్దు, కానీ బ్లాక్ నిలవలే కాబట్టి చేస్తాం అనమాట. ఇవి 2 reasons. సో యాక్షన్ టేకన్ బై ఏవో ఈజ్ నాట్ వ్యాలిడ్. X Limited issued debentures in the previous year 21-22 which were to be matured at the end of 5 years. ఓకే, డిబెంచర్స్ ఇష్యూ చేసినారంట at 5 years fee. Debenture holder was given an option of one-time upfront payment of 60 per debenture on account of interest which was to be immediately paid by the company. సో వీడు డిబెంచర్ హోల్డర్కి అంటే కొన్నవాడికి ఒక ఆప్షన్ ఇచ్చిందంట. ఏంటిది, మీకు కావాలంటే అప్ఫ్రంట్ పేమెంట్ అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ 60 rupees ఇస్తా, ఈరోజే ఇచ్చేస్తా, తీసుకోవో అని ఆప్షన్ ఇచ్చిండు. అంటే తర్వాత ఇంకేం రావన్నమాట వాళ్ళకి. తీసుకోవాలనుకుంటే ఈరోజు 60 rupees తీసేసుకో అని ఆప్షన్ ఇచ్చిండు. యాజ్ పర్ ద ఆప్షన్ ఎక్సైజ్ బై డిబెంచర్ హోల్డర్, కంపెనీ పేడ్ ఇంట్రెస్ట్ అప్ఫ్రంట్ టు దెమ్ in the first year itself and the same was claimed as deduction in the written of income. So కంపెనీ ఏం చేసి డిబెంచర్ హోల్డర్స్కి ఆప్షన్ ఇచ్చినాక వాళ్ళు ఊరుకుంటారా, అందరూ క్లెయిమ్ చేసుకున్నారు. క్లెయిమ్ చేసిన వాళ్ళందరికీ కంపెనీ పేమెంట్ చేసేసింది, ఎక్స్పెన్స్ని బుక్ చేసుకుంది పీజీబీపీలో, P&L అకౌంట్లో. But in the accounts the interest expenditure was shown as deferred expenditure to be written off over the period of 5 years. So 5 years defer చేసుకోవాలనుకుంటుంది అనమాట. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అసెస్మెంట్, అసెసింగ్ ఆఫీసర్ స్ప్రెడ్ ద అప్ఫ్రంట్ ప్రీమియం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years term of debentures and allowed only 1/5 of the amount in the previous year 21-22. Examine the correctness of the assessing action of assessing officer. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళని పేమెంట్ చేసినప్పుడు ఎట్లా తీసుకోవాలి, కొన్ని ఆప్షన్స్ ఏంటిది, మొత్తం అసలు ఎక్స్పెన్స్ అలౌడా కాదా, అలౌడ్ అయితే ఎంత అలౌడ్, ఎందుకంటే ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఓన్లీ 1/5 అలౌ చేసిందంట, అండ్ ఎన్ని ఇయర్స్. ఇవి క్వశ్చన్స్. ఆన్సర్ ఏంటంటే ఎనీ ఎక్స్పెన్స్ incurred while issuing the debenture is allowed expense.
ఎంత మొత్తం 100% ఎక్స్పెన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. ఓకే, సో మొత్తం ఎక్స్పెన్స్ ఈ ఇయరే తీసుకోవాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు, డిఫర్ చేయాల్సిన అవసరం లేదు, 100% ఎలిజిబుల్ అనమాట. సో యాక్షన్ టేకెన్ బై ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ incorrect. So next question. Compute the quantum of depreciation available under section 32 of Income Tax Act 1961 in the respect of following items of plant and machinery purchased by PQR Textile Limited by paying through account payee check, which is purchased అంటే కొత్తగా ఇప్పుడు కొన్నారు, which is engaged in manufacture of textile fabrics for the year ended 31/3/22. Assume the company does not offer the provisions of section 115 BAA or section 115 BAB. సో దీనికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. న్యూ ఇంపోర్టెడ్ మెషినరీ arrived at Chennai port on 30/3/22 was installed on 3/4/22. All the other items were installed during the year 31/3/22. The company was newly started. Also to compute the WDV of various block of assets as on 1/4/22 after charging depreciation for previous year 21/22. So depreciation current year క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ ఇయర్ డబ్ల్యూడివికి ఎంత అమౌంట్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు అనమాట. సో ఇది న్యూ అసెట్, న్యూ కంపెనీ కాబట్టి అడిషనల్ డిప్రిసియేషన్ కూడా వస్తుంది. సో డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్. ఫస్ట్ మనం రేట్స్ రాసుకుందాం. న్యూ మెషినరీ జనరల్లీ ఏం మెన్షన్ చేయకపోతే 15%, 1521 కదా అంటే 100% అలా వస్తుంది అనమాట, 50% కాదు, మోర్ దెన్ 180 days ఉంది కాబట్టి. సో 15% డిప్రిసియేషన్, 20% అడిషనల్ డిప్రిసియేషన్. న్యూ విండ్ మిల్ పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఆన్ 18/6/21, 6 కూడా మోర్ దెన్ 180 days కాబట్టి 100% డిప్రిసియేషన్ వస్తుంది అనమాట. అండ్ విండ్ మిల్కి ఎంత 40% డిప్రిసియేషన్ వస్తుంది. మరి అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుందా అంటే వస్తుంది, ఎంత 20%, మోర్ దెన్ 180 days కాబట్టి. లారీస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ టు సేల్స్ డిపోట్ పర్చేస్డ్ అండ్ పుట్ టు యూజ్ ఇన్ జూలై అంటే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్. సో ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కూడా 15% వస్తుంది, నాట్ ఫర్ హైర్ అట్లా కాదు కదా. కానీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్కి ఏం రాదు, అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ఓకే. ఫోర్త్ లిఫ్ట్ ట్రక్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ, ఇది కూడా నార్మల్ మెషినరీ కిందకే వస్తుంది, కాకపోతే 30th November తర్వాత ఇన్స్టాల్ చేసినట్ట. అంటే ఇవన్నీ ఓన్లీ 50% తీసుకోవాలి ఎలిజిబుల్ రేట్స్లో. సో ఇది 7.5%. ఫోర్త్ లిఫ్ట్ ట్రక్కి చెప్పినా కదా, అది ప్లాంట్ అండ్ మెషినరీగా కన్సిడర్ చేసుకుంటాము. సో మనం అడిషనల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. కంప్యూటర్స్ ఇన్స్టాల్ ఇన్ ఆఫీస్ ప్రిమైసెస్, కంప్యూటర్కి 40, మోర్ దెన్ 180 days కాబట్టి 20%, ఆఫీస్ ప్రిమైసెస్ కాబట్టి నిల్, అంటే అడిషనల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోము. కంప్యూటర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా తీసుకుంటాము అడిషనల్ డిప్రిసియేషన్ కూడా. సో 50% రేట్స్ రాస్తున్నా, చూసుకోండి ఒకసారి. కంప్యూటర్స్కి 40 కాబట్టి ఇక 20 రాసిన. న్యూ ఇంపోర్టెడ్ మెషినరీ కానీ ఇన్స్టాల్ చేయలేదు, April 4th ఇన్స్టాల్ చేసిన, అంటే నెక్స్ట్ ఇయర్ కదా. సో ఈ ఇయర్ ఏం రాదన్నమాట దీనికి. జస్ట్ మల్టిప్లై చేసేసేయండి, ఆల్రెడీ రేట్స్ వేసుకున్నాం కదా. 84 into 15%, 12.6, ఇది క్రోర్స్ అంటే ఇది ల్యాక్స్. 84 into 20%, 16.8 lakhs. 22 into 40%, 8.8 lakhs. 20% అంటే 4.4 lakhs. 3 into 15%, 0.45 lakhs. 4 into 7.5%, 0.3 lakhs. 4 into 10%, 0.4 lakhs. 1 into 20%, 0.2 lakhs. 1 ఇది లేదు. సో 2
to 20%, 0.4 lakhs. 2 into 10%, 0.2 lakhs. సో యాక్చువల్లీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? మొత్తం 4 క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి డిప్రిసియేషన్ ఫర్ 15% బ్లాక్కి, అడిషనల్ డిప్రిసియేషన్ ఫర్ 15% బ్లాక్కి, తర్వాత 40% బ్లాక్కి డిప్రిసియేషన్, 40% బ్లాక్కి అడిషనల్ డిప్రిసియేషన్. 4 డిఫరెంట్ కేటగిరీస్లో క్యాలిక్యులేట్ చేయాలి. నేను అన్నీ పక్కన వేసేసిన. మీరు ప్రజెంటేషన్ టైంలో అట్లా నేర్చుకోండి. సో యాడ్ చేస్తే 22.75 lakhs depreciation, additional depreciation ఏమో 21.8 lakhs. ఓకే, మొత్తం 44.55 lakhs డిప్రిసియేషన్ వచ్చేసింది. మరి ఇప్పుడు డబ్ల్యూడివి కూడా అడుగుతున్నారు నెక్స్ట్ ఇయర్. టోటల్ అసెట్స్ తీసుకోండి. 84 + 24 + 3 + 4 + 1 + 2 + 12 ఇంపోర్టెడ్ కూడా తీసుకొని మొత్తం 128 వచ్చింది. మైనస్ డిప్రిసియేషన్ 83.45 lakhs. ఇది డబ్ల్యూడివి ఆన్ 1/4/21. నెక్స్ట్ క్వశ్చన్. Examine the taxability and allowability of following receipts or expenditure under the provisions of Income Tax Act 1961 for the assessment year 22-23. Secret commission was paid during the previous year 21-22. So secret commission ke illegal kada, not allowed. P Limited paid dollars equivalent to 50 lakhs as sales commission for the year ended 31/3/22 without deducting a tax at source. TDS deduct చేయకుండా డాలర్స్లో పేమెంట్ చేసిండు. ఎవరికి? పీ లిమిటెడ్కి. పీ లిమిటెడ్ పేమెంట్ చేసింది. ఎవరు చేసింది? మిస్టర్ రాడ్గస్, ఏ సిటిజన్ ఆఫ్ యూకే అండ్ నాన్ రెసిడెంట్. సో వాడు అక్కడే సిటిజన్ అండ్ నాన్ రెసిడెంట్ కూడా. హూ యాక్టెడ్ as ఏజెంట్ ఫర్ బుకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ వేరియస్ కస్టమర్స్ హూ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. సో నాన్ రెసిడెంట్, కంప్లీట్లీ నాన్ రెసిడెంట్. అతను నాన్ రెసిడెంట్ అయినప్పుడు 2 కేసెస్లో సాటిస్ఫై చేస్తేనే, ఐదర్ ఆఫ్ 2 కేసెస్ సాటిస్ఫై చేస్తేనే వాడి ఇన్కమ్ ఇండియాలో ట్యాక్సబుల్. ఎప్పుడు? సోర్స్ ఇండియాలో ఉండాలి ఆర్ ఎల్స్ రిసిప్ట్ ఇండియాలో ఉండాలి. ఇక్కడ సోర్స్ చూడండి, అవుట్ సైడ్ ఇండియా కస్టమర్స్ని బుక్ చేస్తున్నందుకు, ఏజెంట్గా వాళ్ళకి బిహేవ్ చేస్తున్నందుకు ఎర్న్ చేస్తున్నాడు. సోర్స్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. పేమెంట్ ఇన్ డాలర్స్, రిసిప్ట్ కూడా అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. సో వాడికి మనము వాడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. వాడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేనప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. సో ఇక్కడ టీడీఎస్ఏ అవసరం లేదు కాబట్టి డిజలవెన్స్ ఏం లేదనమాట. వాడు టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఇచ్చిండు, కరెక్ట్గానే ఇచ్చిండు. కింద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ బి ట్రీటెడ్ యాజ్ సెక్షన్ 43B ఫర్ డిజలవెన్స్. A bank guarantee given by company towards disputed tax liabilities. మనం ముందే అనుకున్నాం బ్యాంక్ గ్యారంటీస్ని ఎక్స్పెన్స్గా పేమెంట్ చేసినట్టు ట్రీట్మెంట్ చేయము. సో ఇట్ ఈస్ ఎ డిజలవెన్స్. ఇంట్రెస్ట్ పేయబుల్ టు జిఎస్టీ బట్ నాట్ పెయిడ్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 139(1). అంటే 139(1) ఏంటిది? డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఆ లోపు పేమెంట్ చేయలేదంట. సో అది కూడా డిజలవ్డే. ILT Limited is engaged in manufacturing of pipes and tubes. Profits and loss of the company for the year ended 31/3/22 shows a net profit of 405 lakhs. So net profit. The following information and particulars are furnished to you. You are required to compute total income of the company for assessment year 22-23, indicating the reasons for treatment of each of them. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనము ఫైనల్ నెట్ ప్రాఫిట్ కనుక్కోవాలన్నమాట. కంప్యూటర్ టోటల్ ఇన్కమ్. ఏ గ్రూప్ ఫ్రీ ఎయిడ్ టికెట్ వాజ్
provided by supplier for reaching a certain volume of purchase during the financial year 21-22. Same is encashed by the company for 10 lakhs in April 21 and credited to general reserve account. సో ఇక్కడ అసలు ఏమంటున్నాడంటే వాడు మనకు 10 lakhs అమౌంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే మన సప్లయర్ దగ్గర మనం కొన్ని పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్చేజ్ లిమిట్ దాటింది, అంటే సర్టెన్ పాయింట్ దాటితే వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి కొన్ని ఎయిర్ టికెట్స్ ఫ్రీగా ఇచ్చిండు అనమాట. అవన్నీ మనము యూటిలైజ్ చేసుకోకుండా ఎన్కాష్ చేసుకున్నాం, మనీ తీసుకున్నాం దాని వంతు. అది క్రెడిటెడ్ టు జనరల్ రిజర్వ్ అకౌంట్. అట్లా తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి అని అంటే ఇన్కమ్ కింద ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఇన్కమ్గా తీసుకోకుండా జనరల్గాకి ట్రాన్స్ఫర్ చేసారు కాబట్టి అట్లా ఇప్పుడు మనం ఇన్కమ్గా ట్రీట్మెంట్ చేసుకుందాం. యాడ్ 10 lakhs. Regular supplier of raw materials agreed for settlement of 8 lakhs instead of 10 lakhs for poor quality of materials supplied during the previous year which was not given effect in the running account of the supplier. ఏంటంట, మనం సప్లయర్ దగ్గర గూడ్స్ తెప్పించుకున్నాము ఎప్పుడు లాస్ట్ ఇయర్, కానీ ఇయర్ పేమెంట్ చేసేటప్పుడు యాక్చువల్ పేమెంట్ ఎంత చేయాలి, 10 lakhs చేయాలి. కానీ గూడ్స్ అంత క్వాలిటీ లేవు కాబట్టి 8 lakhs పేమెంట్ చేసినాం, అంటే 2 lakhs డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం చేయాలి, ఇన్కమ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10 lakhs ఎక్కువ బుక్ చేసేసుకున్నాం మనము. సో ఈ 2 lakhs మనం పేమెంట్ చేస్తలేము ఇప్పుడు కాబట్టి అది మనకు ఇన్కమ్. ఆంధ్ర బ్యాంక్ శాంక్షన్ అండ్ డిస్బర్స్డ్ ఏ టర్మ్ లోన్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 18-19 ఫర్ ద సమ్ 50 lakhs. ఇంట్రెస్ట్ ఆఫ్ 8 lakhs వాజ్ ఇన్ ఏరియర్స్. ఓకే, 50 lakhs లోన్ ఇస్తే 8 lakhs ఇంట్రెస్ట్ ఏరియర్స్లో ఉండిపోయింది. బ్యాంక్ హెస్ కన్వర్టెడ్ ద ఏరియర్స్ ఇంట్రెస్ట్ ఇంటూ న్యూ లోన్ రిపేయబుల్ ఇన్ 10 equal installments. అంటే పర్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత, 0.8 lakh. డ్యూరింగ్ ద ఇయర్ కంపెనీ పెయిడ్, యాక్చువల్లీ ఇక్కడ 2 రావాలి, 2 మిస్ అయ్యి కట్ అయిపోయింది. 2 installments and amount so paid has been reduced from funded interest in the balance sheet. ఓకే, 2 installment పేమెంట్ చేసినప్పుడు బ్యాలెన్స్ షీట్లో రెడ్యూస్ చేసిరు, ఓకే ఫైన్, బట్ P&L అకౌంట్లో కూడా రెడ్యూస్ చేయాలి కదా, ఎక్స్పెన్స్ బుక్ చేసుకోవాలి కదా. సో -1.6 lakhs. ఓకే, the company remitted 5 lakhs as interest to the company incorporated in US on a loan taken 2 years ago. TDS under section 195 from the such interest has been deposited by company on 15 July. Said interest was debited to P&L account. ఇక్కడ ఏమైంది, TDS డిడక్ట్ చేయాలి, చేసిండు, డ్యూ డేట్లోగా పేమెంట్ కూడా చేసేసిండు. సో ఇక్కడ మనకు డిసలవెన్స్ ఏం లేదన్నమాట. ఓకే, ఇది అవసరం లేదు. సందీప్, ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శాంక్షన్ ఎట్ హెడ్ ఆఫీస్ ఎట్ ఢిల్లీ was an official tour in Bangalore from 31st May 21 to 15th June 21 and 28th September 21 to 15th October 21 for business development. టూర్కి వెళ్ళిందంట, ఈ డేట్స్ బయట ఉన్నాడు అని చెప్తున్నాడు. Company has paid Sandeep's salary in cash from its local office at Bangalore for month of May 21 payable on 1st June and September payable on 1st October amounting to 45,000, 47,000 respectively. Net of TDS and other deductions. As Sandeep has no bank account in Bangalore, there were included in the amount of salary debited to P&L account. Okay, actually cash payment more than 10,000 చేసి disallowed. కానీ ఒక 3 cases చెప్పిన అలౌడ్లో ఏంటివి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేకపోతే, వాళ్ళ దగ్గర బ్యాంక్స్ లేకపోతే, ఒకటి అగ్రికల్చర్ పర్పస్ అయితే, లేదా ఎంప్లాయీ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిండు, అక్కడ మోర్ దెన్ 15 days వర్క్ చేసిండు అండ్ అక్కడ బ్యాంక్ లేదు అతనికి. ఈ 3 cases. సో ఇది 3rd case అనమాట. బట్ వీ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ మోర్ దెన్ 15 days ఆర్ నాట్. అంటే 15 days కన్నా ఎక్కువ బయట స్టే చేసినా లేదా చెక్ చేయాలి. సో 31st May నుంచి అంటే మే, జూన్లో 18 days, మొత్తం 19 days. అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 19 days బయట ఉన్నాడు. తర్వాత 28th September అంటే 28, 29, 30 3 days ఫ్రమ్ సెప్టెంబర్. అక్టోబర్లో 15 days, 18 days సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఉన్నాడు.
సో 2 కూడా మోర్ దాన్ 15 డేసే ఉన్నాయి కాబట్టి is allowed. So we don't have any disallowance here. Company has contributed 50,000 by account payee check to the electoral trust. The same stands included in the general expenses. So ఇది మనకి allowed expense కాదు కదా, యాడ్ చేసేసి 0.5 lakh. కానీ 80 GGB కింద డిడక్షన్ వస్తుంది, 0.5 lakh వస్తుంది మొత్తం. ఇంకేం లేవు. ఇక్కడ మనకు క్వశ్చన్లో టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయమని చెప్పింది. నేను ఫస్ట్లో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్పిన, అప్పుడు ఓన్లీ పీజీబీపీ ఇన్కమ్ అడిగిండు కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోలేదు మనం అక్కడ 80 GGB. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ అడిగిండు కాబట్టి ఇది కన్సిడర్ చేసుకొని చెప్పాలి. సో 405 lakh plus 10 lakh plus 2 lakh minus 1.6 plus 0.5 415.9 lakhs minus 0.5 414.4 lakhs. So next question. G Limited, a company in which public are substantially interested, is engaged in the business of growing and manufacturing tea. ఇది చూసే వెంటనే చెప్పేసాలి. 40% business income, 60% agriculture income. For the previous year ended 31/3/21, its composite business profits before allowing deduction under section 33AB is 60 lakhs. On 1/9/21, it deposited a sum of 11 lakh in tea development account. During the previous year 1920, G Limited has incurred a business loss of 14 lakhs, which was carried forward. On 25/1/22, it withdrew 10 lakhs from the deposit account, which is used as the under 6 lakhs for the purpose purchase on non-depreciable asset as per the scheme specified. Scheme specification 3 lakhs for purchase of machinery to be installed in office. Idi asal is allowed. 1 lakh was spent for the purpose of scheme on 5/4/20. So ఇది కూడా allowed as per scheme prakaram chesinu kabatti. Determine the business income of G Limited and tax consequences that may arise from the above transaction in the relevant assessment year. Okay, tax and the business income and tax etla cheyali, deni kattali cheppali. What will be the consequence if asset is purchased for 6 lakhs is sold for 8 lakhs in April 22? ఇది అమ్మేస్తే ఏంది పరిస్థితి అని అడిగిండు. సో స్టార్టింగ్ విత్ 60 lakhs ప్రాఫిట్. ఫస్ట్ మనము డిడక్షన్ అండర్ 33AB. ఎంత డిడక్షన్ అంటే 20% ఆఫ్ PGBP or actual amount deposited, whichever is lower. So 20% అంటే ఎంత, 12 lakhs. 12 lakhs or 11 lakh, whichever is lower అంటే, సారీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ది 20%, ఇది 40%. సో 40% ఆఫ్ 60 lakhs అంటే 24 lakhs or actual 11 lakhs, whichever is lower కాబట్టి 11 lakhs. ఈ డిడక్షన్ తీసేస్తే ఎంత మిగులుతుంది మనకు, 49 lakhs. ఇందులో 40% బిజినెస్ ఇన్కమ్, 60% అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే 19,60,000 ఇది మిగతా అమౌంట్ కాబట్టి 29,40,000. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ బిజినెస్ లాస్ 14 lakhs ఉందంట. సో అది బిజినెస్ ఇన్కమ్లో నుంచి సెట్ ఆఫ్ చేసుకోవాలి కాబట్టి 5,60,000 ఇది బిజినెస్ ఇన్కమ్ చార్జబుల్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఈ 10 lakhs విత్డ్రా చేసి ఏమేమి కొన్నాడు, 6 lakhs, 3 lakhs, 1 lakh పెట్టి ఏవో కొన్నాడు. అందులో మనం ఇందాకనే క్వశ్చన్ చదివినప్పుడు చూసుకున్నాం ఓన్లీ 3 lakhs
3 lakhs disallowed అని. సో ఒకసారి మళ్ళీ చదువుదాం. 6 lakhs ఫర్ పర్చేజ్ ఆఫ్ నాన్ డిప్రిసియబుల్ అసెట్ యాజ్ పర్ ద స్కీమ్ స్పెసిఫైడ్. సో ఇది డిసలవెన్స్ ఏం లేదు. 3 lakhs ఫర్ ద పర్చేజ్ ఆఫ్ మెషినరీ టు బి ఇన్‌స్టాల్డ్ ఇన్ ఆఫీస్ ప్రిమైసెస్. ఎనీ ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ ఆఫీస్ కోసం ఏదైనా కొంటే అది యాడ్ బ్యాక్ చేయాలి. తర్వాత 1 lakh was spent for the purpose of scheme on 5/4/22. యాక్చువల్లీ పర్పస్ ఆఫ్ ద స్కీమ్ కోసమే ఇన్వెస్ట్ చేసిండు. కానీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ 31st March 2022లోగా ఇన్వెస్ట్ 25/1/22 విత్డ్రా చేసినప్పుడు విత్ ఇన్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. కానీ ఇక్కడ ఎప్పుడు చేసిండు? నెక్స్ట్ ఇయర్ చేసిండు. 31st March తర్వాత చేసిండు. సో అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎంత డిసలవెన్స్, ఎంత ట్యాక్స్ కట్టాలి? 4 lakhs. మరి 4 lakhs మొత్తం మీద ట్యాక్స్ కట్టాలంటే అవసరం లేదు. ఇక్కడ కూడా మనము 40%, 60% క్యాలిక్యులేట్ చేయాలి. సో ఓన్లీ 40% మీదనే ట్యాక్స్ కట్టాలి. సో 4 lakhs ఇంటూ 40% అంటే 1,60,000. మళ్ళీ అగ్రికల్చర్ ఇన్కమ్కి ఎంత యాడ్ అవుతుంది? 2,40,000. ఓకే. What will be the consequence if the asset is purchased for 6 lakhs is sold for 8 lakhs in April 2022? ఏమవుతుంది? ఆ 2 lakhs అమౌంట్ క్యాపిటల్ గెయిన్స్ అవుతాయి. అండ్ పీజీబీపీలు ఎంత వస్తుంది? 6 lakhs మీద 40%. మళ్ళా ఎక్కడైనా ఖచ్చితంగా 40% మాత్రమే ట్యాక్సబుల్. అంటే 2.4 lakhs. ఓకే. ఎందుకు ట్యాక్సెస్ అసలు ఎందుకు ట్యాక్స్ వచ్చింది ఇక్కడ చెప్తా. మనము ఎప్పుడు కొన్నాము? సరే ఎప్పుడు విత్డ్రా చేసినాము? 25/1/22 అంటే అసెస్మెంట్ ఇయర్ 22-23. మరి లాకిన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎన్ని ఇయర్స్ అది? 8 years. సో 8 years అంటే ఎప్పటి వరకు? 23-24 April 22 అంటే 23-24లోనే అమ్మేసిండు. అంటే 1 year కూడా ఉంచుకోలేదు. అప్పుడు ఎందుకు ఎట్లా అమ్ముతాడని చెప్పేసి ట్యాక్స్ కట్టిస్తామన్నమాట. 8 years తర్వాత అయితే ట్యాక్స్ రాదు. ఇది నెక్స్ట్ ఇయర్ అంటే విత్ ఇన్ 8 years కాబట్టి ట్యాక్స్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 6. Trading and profit and loss account of Pingu Trading Private Limited having business of agriculture produce, consumer items and other products for the year ended 31/3/22. So trading and P&L account ఇచ్చిండ్రు అన్నమాట. నెక్స్ట్ నోట్స్ చూద్దాం. ఫస్ట్ on scrutiny records following further information and details were extracted and gathered. Compute the income chargeable to tax in for assessment year 22-23 of Pingu Trading Private Limited, ignoring MAT and provisions of section 115 BAA. Support your answer with working notes. ఓకే. అంటే P&L అకౌంట్ ఇస్తే ఏం చేయాలి? నెట్ ప్రాఫిట్ తీసుకొని దానికి 33,90,000 తీసుకోవాలి ఫస్ట్. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నిటికీ ప్రాపర్ ట్రీట్మెంట్ యాడ్ చేయాలి. అంటే యాడ్ మైనస్ ఎక్కువ తక్కువ చేస్తుంటారు కదా వాళ్ళు, అవి మనం కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఫస్ట్ దేర్ వాజ్ ఎ స్క్రూటినీ సర్వే అండర్ సెక్షన్ 113A ఫర్ ద బిజినెస్ ప్రిమైసెస్ ఆన్ 31/3/22 in which it was revealed that value of closing stock of 31/3/21 అంటే మన ఓపెనింగ్ అనమాట, లాస్ట్ ఇయర్ క్లోజింగ్, అది was 8,75,000 and sale was 8,75,000 అని వచ్చిందంట. అని మనకి ఎంత ఇచ్చిర్రు? 3,75,000 ఇచ్చిర్రు. సో 8,75,000 5 lakhs తక్కువ వేసేసినారు. Sale 75,000 was made on 13/3/22 was not recorded in books. ఇది కాదు ఇంత, ఇదేమో ప్లస్ 75,000 అది స్కిప్ చేసేసినారు. The value of closing stock after considering these facts on the basis of inventory prepared by the department as on 31/3/22 worked out of 12,50,000 which was accepted to be correct and not disputed.
సో ఇక్కడ ఎంత, ఇది కూడా కాదు, 12,50,000 కరెక్ట్ అమౌంట్ అంట. ఇప్పుడు యాక్చువల్గా గ్రాస్ ప్రాఫిట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 12,50,000 ప్లస్ 1,555,000 ప్లస్ 75,000 లాస్ట్ ఇయర్ మర్చిపోయారు, అది యాడ్ చేసి మైనస్ ఎక్స్పెన్సెస్ 8,75,000 ఆఫ్ ఓపెనింగ్ స్టాక్, 125,75,000 పర్చేజెస్, 1,26,000 ఆఫ్ ఫ్రైట్ చేస్తే 32,99,000 వచ్చింది నాకు. డిఫరెన్స్ ఎంత, 3,75,000 తక్కువ ప్రాఫిట్ చూపించారు. ఓకే, మనం ఇప్పుడు ఆ ప్రాఫిట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ. సారీ పైనే కదా, యాడ్ 3,75,000. నెక్స్ట్, income tax refund includes amount of 4,570 of interest allowed thereon. ఇంట్రెస్ట్ ఎంత, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది అసలు, ఇక్కడ 20,000 ఉంది. ఈ 20,000లో 4,570 ఇంట్రెస్ట్, 20,000 నుంచి 4,570 తీసేస్తే 15,430. ఇది యాక్చువల్ అవసరం లేదు కానీ ఇది రిఫండ్ అమౌంట్, యాక్చువల్ రిఫండ్ అమౌంట్, ఇది ఇంట్రెస్ట్. మరి రిఫండ్ అమౌంట్ అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్టెడ్. ఇంట్రెస్ట్ ట్యాక్స్ కట్టాలి, కానీ ఎక్కడ కట్టాలి, పీజీబీపీలో కాదు, ఐఎఫ్ఓఎస్లో కట్టాలి. సో ఇన్కమ్ ఫ్రమ్ అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ని ఇక్కడ నుంచి మైనస్ చేసేసేయండి. అనవసరంగా ఇన్కమ్ కన్సిడర్ చేసుకున్నారు వాళ్ళు. చేసేసి ఐఎఫ్ఓఎస్లో, ఇది పీజీబీపీ కదా, ఐఎఫ్ఓఎస్లో 4,570 అని చూపించండి. ఇది income అన్నమాట, taxable in IFOS. Bonus to staff include an amount of 7,500 paid in the month of December 21, which was provided in the books as on 31/3/21. సో ఎక్స్పెన్స్ పేమెంట్ చేసేసినారు, దానికి బుక్ చేసుకుంటున్నారు కాబట్టి, బుక్ చేసేసుకున్నారు కాబట్టి ఇంకా మనకి ఏం ఫర్దర్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. Rent of premises include an amount of 5,500 included on repairs, incurred on repairs. The assessee was not under no obligation to incur such expenses as per rent agreement. అది రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఆబ్లిగేషన్ ఉన్నా లేకున్నా సరే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకా అయినా పేమెంట్ చేసేసినారు కాబట్టి వీ కెన్ క్లెయిమ్ ద ఎక్స్పెన్స్. సో అది కూడా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఇంక్లూడ్ అన్ అమౌంట్ ఆఫ్ 2,500 paid to advertisement published in the sovereign issued by political party. The payment is made by account pay check. So 2,500 add back చేసి, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ డిసలౌడ్ ఎక్స్పెన్స్. బట్ 80 GGB కింద 2,500 మైనస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, miscellaneous expenditure include amount of 15,000 paid towards penalty for non-fulfillment of delivery conditions of contract of sale for reasons beyond the control. సో ఒకవేళ అది బియాండ్ ద కంట్రోల్ సేల్స్ దానికోసం కాబట్టి వీ కెన్ అలౌ దట్. అంటే అది పెద్ద నేరం ఘోరం కాదు, కొంచెం డిలే అయ్యింది, అది కూడా కంట్రోల్లో సిచ్యువేషన్ కంట్రోల్లో లేక అట్లా అయ్యింది. సో వీ కెన్ అలౌ దట్ ఎక్స్పెన్స్. Amount of 1 lakh paid to the wife of director who is working as junior lawyer for taking an opinion as a dispute matter. The junior advocate of high courts normally charge only 25,000 for same opinion. సో 75,000 ఎక్కువ పేమెంట్ చేసినాం అనమాట. సో అది కూడా ఇన్కమ్ లాగా యాడ్ చేసేసుకోండి. అమౌంట్ ఆఫ్ 1 lakh paid to electoral trust by check. సో సేమ్ ఇది కూడా 1 lakh ఏమంటారు, ఈ పొలిటికల్ పార్టీ ఎక్స్పెండిచర్ లాగా అక్కడ మైనస్ చేసి యాడ్ బ్యాక్ చేసుకొని ఇక్కడ మైనస్ చేసేయాలి.
Goods and service tax demand paid includes an amount of 5,300 charged as penalty for delay furnishing of return and 12,500 towards interest for delay in deposit of tax. Interest allowed, penalty not allowed. So add back 5,300 only. Company had made an investment of 25 lakhs on the construction of warehouse in the rural area for the purpose of storage of agricultural produce. Is in the specified business. This was made available for use from 15/9/21 and income from the activity is credited to P&L account. Specified business income, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంతా డిడక్షన్ వస్తుంది. సో అసలు ఇలా పిఎన్ఎల్ అకౌంట్లో ఇంక్లూడ్ చేసినారంట, ఇది ఫస్ట్ డిలీట్ చేసేయాలి. 15 lakhs మైనస్ చేసేయండి. చేసి ఇక్కడ సపరేట్గా ఎక్కడన్నా పైన 15 lakhs ప్రాఫిట్ ఇది కూడా పీజీబీపీ కిందకే వస్తుంది కానీ స్పెసిఫైడ్ బిజినెస్ minus 25 lakhs investment, 10 lakhs loss. ఏం చేయాలి, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ సెట్ ఆఫ్ అగెన్స్ట్ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్. ఓకే, తర్వాత డిప్రిసియేషన్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 65,000. సో ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్లో డిప్రిసియేషన్ ఎంత ఇచ్చిన 71,500. add back 71,500, deduct 65,000. Interest on loan includes an amount of 80,000 paid to Mr. X, a resident, on which tax was not deducted. Tax deduct చేయకపోతే ఏం చేయాలి, 80,000 into 30%, 24,000 డిజల్వ్ చేసేయాలంటే యాడ్ బ్యాక్ 24,000. ఓకే, అయిపోయినాయి అడ్జస్ట్మెంట్స్ అన్నీ. ఇప్పుడు టోటల్ చేయాలి. ఫస్ట్ ఎంత 33,90,000 కదా, 33,90,000 plus 3,75,000 minus 20,000 plus 2,500 plus 75,000 plus 1 lakh plus 5,300 minus 15 lakhs plus 71,500 minus 65,000 plus 24,000. మళ్ళీ ఎంత వచ్చింది, 24,58,300 వచ్చింది. దీనికి ఏం యాడ్ చేసుకోవాలి, ఐఎఫ్ఓఎస్లో 4570 ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. మైనస్ 1 lakh ఏమో దాన్ని ఏమంటారు ఎలక్ట్రల్ ట్రస్ట్ది డొనేషన్, 2,500 ఏమో పొలిటికల్ పార్టీ డొనేషన్. ఈ రెండు తీసేస్తే వచ్చింది ఎంత, 23,60,370. ఓకే, సో కొంచెం మినిమైజ్ చేయాలి. నెక్స్ట్ 7th question. A Limited paid IDBI a lump sum prepayment premium of 1.2 lakh on 7/4/21 for restructuring its debts and reducing its rate of interest. It claimed the entire sum as a business expenditure for previous year 21/22. Assessing officer, however, held the prepayment premium should be amortized over a period of 10 years, being the tenure of restructure loan, and thus allowed only 10% of prepayment premium in the previous year 21/22. Discuss with reason whether the contention of A Limited is correct or that of assessing officer. సో ఎవరు కరెక్ట్ ఇందులో, ఇద్దరు ఎక్స్పెన్స్ అలౌడ్ అని చెప్తున్నారు కానీ అసెసింగ్ ఆఫీసర్ 10 yearsకి డిఫర్ చేయమంట, అమోటైజ్ చేయమంటున్నారు. కానీ అంత అవసరం లేదు. ఈ ఇయర్లో ఇంకా ఎక్స్పెన్స్ ఇన్కర్ అయినాము అండ్ పేమెంట్ కూడా చేసేసినాం 43B ప్రకారం, కాబట్టి కంప్లీట్ ఎక్స్పెన్స్ ఈ ఇయర్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఫర్ ఎమర్జెన్సీ స్పేర్స్ acquired during the year which even though kept ready for use,
హ్యావ్ నాట్ యాక్చువల్లీ బీన్ యూస్డ్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. సో దీనిపైన యాక్చువల్లీ ఏం చేస్తాం, డిప్రిసియేషన్ మనం యూజ్ చేయకపోయినా సరే రెడీ టు యూజ్ ఉన్నాయి కాబట్టి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి P&L అలౌ చేసుకుంటాము. అండ్ ఆ కాస్ట్ ఆఫ్ అసెట్ని మొత్తము మనము మనకు స్పేర్గా ఉన్నా సరే అది మన అసెట్టే కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్గా చూపించుకుంటాం అనమాట. ఈజీ కాల్ లిమిటెడ్ టు ప్రొవైడ్, ఇది మనకు టెలికమ్యూనికేషన్ లైసెన్స్ గురించి అనమాట. Telecom services in Mumbai obtained a license on 1/4/19 for a period of 10 years ending on 31/29 against a fees of 27 lakh to be paid in 3 installments, 9 lakh each by April 19, April 20, April 21 respectively. The company has commenced the business on 1/4/21. Explain the payment made for 3 license fees should be dealt with under Income Tax Act 1961 amount different deductible for assessment year 22-23. ఓకే, ఇప్పుడు ఎంత ఎక్స్పెన్స్ 9 lakhs per annum ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రొవిజన్ ప్రకారం దాన్ని మనము 10 years అమార్టైజ్ చేసుకోవాలి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లైసెన్స్ టర్మ్ ఉన్నంత వరకు అమార్టైజ్ చేసుకోవాలి. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఒకవేళ పేమెంట్ బిఫోర్ కమెన్స్మెంట్ అయితే, కమెన్స్మెంట్ అయిన ఇయర్ నుంచి బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అయితే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎక్స్పైరీ ఆఫ్ లైసెన్స్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ పేమెంట్ చేసి ఉంటే ఫ్రమ్ ద పేమెంట్ టు ఎక్స్పైరీ. ఓకే, సో April 19, April 20, April 21 9 lakhs, 9 lakhs, 9 lakhs పేమెంట్ చేసినారు. సో ఫస్ట్ 9 lakhs ఎప్పటి నుంచి, April 19కి చేసినారు, అప్పుడు ఇంకా బిజినెస్ కమెన్స్ అవ్వలేదు. April 20కి బిజినెస్ కమెన్స్ అయింది. సో కమెన్స్మెంట్ నుంచి ఎక్స్పైరీ వరకు, ఓకే, ఎక్స్పైరీ ఎప్పుడు 29 వరకు, 20 నుంచి 29 వరకు క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 9 years. ఇది నెక్స్ట్ ఏంటిది, 9 lakhs ఇన్ ద ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ చేసేసినారు. సో ఆఫ్టర్ కమెన్స్మెంట్ కాబట్టి పేమెంట్ నుంచి ఎక్స్పైరీ వరకు అంటే 20 నుంచి 2029 వరకు ఇది కూడా 9 years వస్తుంది. తర్వాత April 21 పేమెంట్ చేసినారు, ఎప్పటి వరకు, ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ కాబట్టి ఫ్రమ్ ద పేమెంట్ టిల్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద లైసెన్స్ 29 వరకు. 21 to 29 అంటే 8 years వస్తుంది. సో 9 lakhs డివైడ్ బై 9 అంటే 1 lakh per annum. 9 ఇది కూడా 1 lakh per annum. ఇది 9 lakhs డివైడెడ్ బై 8 1,12,500 ప్లస్ 2 lakhs అంటే మొత్తం 3,12,500. 1920 ప్రీవియస్ ఇయర్లో అంటే 2021 అసెస్మెంట్ ఇయర్ ఓన్లీ 1 lakh తీసుకోవాలి. అసెస్మెంట్ ఇయర్ ఇది ఎంత, April 20 సారీ 1920 ఇయర్లో అసలు ఏం తీసుకోము. ఎందుకు, బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా. బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. బిజినెస్ స్టార్ట్ అయింది ఎప్పుడు, ప్రీవియస్ ఇయర్ 2021 అంటే అసెస్మెంట్ ఇయర్ 21-22 అక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ 21-22కి అంటే ఇక్కడ వచ్చింది అనమాట. అప్పుడు ఎంత తీసుకోవాలి, 2 lakhs తీసుకోవాలి. అసెస్మెంట్ ఇయర్ 22-23కి ఈ 3 తీసుకోవాలి, అంటే 3,12,500 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
Alpha Limited, a manufacturing company, has disclosed a net profit of 12.5 lakhs for the year ended 31/3/22. You are required to compute the taxable income, ignore the provisions of the section 115 BAA of the company for assessment year 22/23. After considering the following information, duly explaining the reasons for each of the item. Advertisement expenditure debited to P&L account includes the sum of 60,000 paid in cash to sister concern of director, market value of which is 52,000. ఇందులో టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది, ఓవర్ పేమెంట్ 52,000 అయ్యేదానికి 60,000 పేమెంట్ చేసినారు, అదొకటి. సెకండ్ థింగ్, కంప్లీట్ పేమెంట్ క్యాష్లో చేసినారు. సో ఈ డిఫరెన్స్ 8,000 ఈజ్ అలౌడ్, యాక్చువల్ పేమెంట్ చేయాల్సిన క్యాష్లో చేసారు కాబట్టి అది కూడా ఈజ్ అలౌడ్. సో 52,000 will be added back and 8,000 will be added back. Repairs of the plant and machinery debited to P&L account includes the 1.8 lakh towards replacement of worn out parts of machineries. Such expenditure does not increase the future benefit from the asset beyond its previously assessed standard of performance. So లైఫ్ పెంచుతుంది అన్నప్పుడు దాన్ని క్యాపిటల్ అసెట్గా ట్రీట్మెంట్ చేసుకొని మనం బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేసుకొని దాని మీద డిప్రిసియేషన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళు లైఫ్ ఏం పెంచాలంటున్నారు కాబట్టి 1.8 lakh మనకు రెవెన్యూ ఎక్స్పెన్స్ అండ్ షుడ్ బి యాడెడ్ ఇన్ కరెంట్ ఇయర్ ఓన్లీ. సో ఇది కరెక్టే ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఏం చేస్తలేము. A sum of 6,000 on account of liability foregone by creditor has been taken to general reserve. అంటే మన క్రెడిటార్ మనకు 6,000 పేమెంట్ చేసేది లేదు, ఇంకా అవసరం లేదు అనుకొని వదిలేసిండు అనమాట. అంటే అది మనకు బెనిఫిట్ ప్రాఫిట్ కదా. సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంపోర్ట్ ఎంటైటిల్మెంట్స్ అమౌంటెడ్ టు 1 lakh హ్యాస్ బీన్ క్రెడిటెడ్ టు P&L అకౌంట్ విచ్ a company claims as capital receipt not chargeable to income tax. సో 1 lakh మనం ఫస్ట్లోనే చదువుకున్నాము, ఏదైనా ఇంపోర్ట్ ఎంటర్టైన్మెంట్స్ వచ్చి ఉంటే అది PGBP ఇంకో ఇన్కమ్ లాగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ క్రెడిట్ చేసుకున్నారు P&L అకౌంట్కి కాబట్టి ఇంకా మనకు ఏం ఏమంటారు ఇంకేం అడ్జస్ట్మెంట్స్ లేదు దానికి సంబంధించి. అండ్ ఇట్ ఈస్ taxable. Being also engaged in the biotechnology business, the company incurred the following expenditure on in-house research and development as approved by prescribed authority. So research కోసం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినారు. రీసెర్చ్ ఎక్విప్మెంట్ పర్చేస్డ్ 1,50,000. సో ఎక్విప్మెంట్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినారు, అది కంప్లీట్లీ అలౌడ్ కాబట్టి 100% అలౌడ్. రెమ్యూనరేషన్ పే టు సైంటిస్ట్, ఇది కూడా అలౌడ్ కాబట్టి మొత్తం 2 lakhs అలౌడ్. ద టోటల్ అమౌంట్ ఆఫ్ 2 lakhs ఇస్ డెబిటెడ్ టు P&L అకౌంట్. సో కరెక్టే చేసినారు కదా, మనకి ఇంకేం అడ్జస్ట్మెంట్ లేదు. సో ఇక్కడ వరకే ఆన్సర్. 12,50,000 ప్లస్ 52,000 ప్లస్ 8,000 ప్లస్ 6,000 13,16,000 ఇది ఆన్సర్. నెక్స్ట్ a corporation was set up by state government transferring all buses owned by it for consideration of 75 lakhs. It was discharged by corporation by issue of equity shares. Corporation in its assets claim depreciation. Can the assets be denied in the corporation hand on the ground that there was no registration of a buses in the favor of corporation? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ అనేది క్రియేట్ చేసి దాని దగ్గర ఉన్న బస్సెస్ మొత్తం దానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఇన్ రిటర్న్ కార్పొరేషన్ ఏమి ఇచ్చింది, షేర్స్ ఇచ్చింది, క్యాష్ చేయకుండా షేర్స్ ఇచ్చింది అనమాట. సో ఈ ఇయర్లో ఇది డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చా వద్దా అంటున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కాలేదన్న రీజన్తోనే క్యాన్సిల్ ఇస్తున్నారు. కానీ యాక్చువల్గా యూజ్ చేసిన ఎవరు, కార్పొరేషనే కదా, వాళ్ళ బిజినెస్ కోసమే యూజ్ చేసినారు కదా. సో 100% వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, డిప్రిసియేషన్ ఛార్జ్ చేసుకోవచ్చు. Ravi succeeded to his father's business in year 2019. In the previous year ended 31/3/22. Ravi was written off the balance in the name of Y. In the previous year, once again,
Ravi succeeded to his father's business in the year 2019. In the previous year ended 31/3/22, Ravi has written off the balance in the name of Y, which is related to supply made by his father when he carried on business. Ravi desires to know whether the write-off could be eligible for deduction. Yes. See, then succeed చేసుకున్నాడు business. So all the rights will be transferred to him and he can write off the expense. Next, board club is an association governed by provisions of section 44A of Income Tax Act 1961. The subscription received from members from the year ended 31/3/22 was 2 lakhs. ఓకే, సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయంట ఎంత 2 lakhs. Expenditure in the normal course of his activities were 3,85,000. సో మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే ఎంత వస్తుంది? $1,85,000 ఇంకా ఎక్స్పెన్స్ మిగిలిపోయింది, మనకు సెట్ ఆఫ్ చేసుకోవడానికి లేదు. ఇట్స్ అదర్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అండర్ ద యాక్ట్ వర్క్స్ అవుట్ టు 2,75,000. ఓకే, వేరే ఇన్కమ్ ఉందంట. You are consulted as to how board's club income should be determined for the assessment year 22-23. In case of the association did not have the other taxable income, will there be any difference in computation of its income? ఓకే, 2 క్వశ్చన్స్ అడిగిండు. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లబ్ గురించి తెలుసుకోవాలి. క్లబ్ గురించి మనకు కంటెంట్లో ఎక్కడ రాయలేదు, కాన్సెప్ట్లో ఇక్కడే చెప్తున్నా. ఏంటిది, ఒక క్లబ్కి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ మెంబర్స్ నుంచి వచ్చిన సబ్స్క్రిప్షన్స్ ఇన్కమ్ అన్నమాట. ఆ ఇన్కంలో నుంచి దాని ఎక్స్పెన్సెస్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ ట్యాక్సబుల్. ఇప్పుడు ఎక్స్పెన్స్ మిగిలిపోయింది, ఇది నెక్స్ట్ దేని నుంచి సెట్ ఆఫ్ చేసుకోవాలంటే పీజీబీపీ నుంచి. ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్, బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఇది మైనస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు పీజీబీపీ ఇన్కమ్ ఇవ్వలేదు కదా, వేరే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంది, దాని నుంచి సెట్ ఆఫ్ చేసుకోవాలి. కానీ మ్యాక్సిమం 50,000 అలవెన్స్ ఉంటుంది అనమాట వేరే ఇన్కమ్ అయితే. సో 1,85,000 ఆర్ 2,75,000లో 50% ఎంత, 1,37,500, విచ్ ఎవర్ ఇస్ లోవర్, అంటే 1,37,500. సో మనకి మిగతా 1,37,000 విల్ బి ద ఇన్కమ్ ఆఫ్ ద క్లబ్. ఇది ఫస్ట్ క్వశ్చన్. అదర్ ఇన్కమ్ ఉంది అని చెప్తున్నాడు. పీజీబీపీ ఇన్కమ్ ఉంటే దాని నుంచి సెట్ ఆఫ్ చేస్తున్నాయి కంప్లీట్లే, కానీ అది లేనందున అదర్ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకుంటాం. ఎంత, మ్యాక్సిమం అప్పుడు 50% ఆఫ్ అదర్ ఇన్కమ్. ఇది మన ఇప్పుడు టోటల్ ఇన్కమ్. ఒకవేళ సెకండ్ క్వశ్చన్ ఏంది, అదర్ ఇన్కమ్ లేకపోతే ఏం చేస్తుండే అని అడుగుతున్నాడు. ఆ 1,85,000 అమౌంట్ అట్లనే మిగిలిపోతుండే అనమాట. దాన్ని దేనిలోంచి సెట్ ఆఫ్ చేసుకోము, క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోము. ఓకే, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. కంప్లీట్లీ పీజీబీపీ అయిపోయింది ఐసీఐ మాడ్యూల్ ప్రకారం. దీనికి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా, అండ్ అబౌట్లో కూడా ఉంటుంది లింక్. దాంట్లో జాయిన్ అయితే మీకు నోట్స్, నేను రాసిన నోట్స్ అంతా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది.